శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి జై. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ. ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, తిరిగి ఇప్పుడు బాబాగారు అనుమతితో ఈ సాయి జ్ఞానేశ్వరి కార్యక్రమంలో 33వ అధ్యాయాన్ని మనం ప్రవచనం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్న సమర్థ సద్గురు సాయినాథుడు చూపిన అద్భుతమైన లీల మీకు చెప్పి ఈ కార్యక్రమంలోకి నేను ప్రవేశిస్తాను. 2 రోజుల కార్యక్రమంలో రాష్ట్రమంతా విస్తృతంగా వర్షాలు పడుతున్న సందర్భంగా ఇక్కడ కూడా 10వ తారీఖు రాత్రి నుంచి 11 ఉదయం 9:30 గంటల వరకు కూడా వర్షం ఆగకుండా పడుతూనే ఉంది. మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. స్టేజీ వేసుకున్నాం, శామనాలు వేసుకున్నాం. ఇది అవుట్డోర్లో కార్యక్రమం. సరే, బాబాగారి నిర్ణయం అలా ఉంది. ఈసారి వర్షంలోనే మమ్మల్ని సత్సంగ కార్యక్రమాన్ని నిర్వర్తింప చేస్తారేమో అనుకున్నాం. కానీ సచ్చరిత్రలో వారు షిరిడీలో వచ్చిన తుఫాన్ని ఏ విధంగా శాసించి ఆపాడని మనం తెలుసుకుని ఉన్నామో, అది ఈనాటికి కూడా తన భక్తుల అనేకమైనటువంటి కార్యక్రమాల్లో అవసరమైనప్పుడు వర్షాన్ని ఆపడం, అవసరం వచ్చినప్పుడు సూర్యున్ని శాసించి ఎండను కూడా నియంత్రించటం, ఈ రెండూ కూడా వారు సందర్భానుసారంగా చేసే ఆ విషయాన్ని నా జీవితంలోనే నేను చూడడం జరిగింది. ఒకసారి విజయవాడకి బ్రహ్మాండమైన ఎండాకాలం మే నెలలో వెళ్ళడం జరిగింది. నేను అసలే ఎండకు తట్టుకోలేను కనుక ఆ ఎండాకాలం విజయవాడలో మే నెల ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ కార్యక్రమం ఒప్పుకోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళాను. ఉదయం 11 గంటలకి కార్యక్రమం ముగిసిపోయింది. యాక్చువల్గా ఎండాకాలం ప్రయాణం చేయలేని చెప్పి రాత్రి రిజర్వేషన్ చేసుకున్నాను. కానీ 11కే కార్యక్రమం అయిపోవడం వల్ల వెంటనే తిరిగి వచ్చేయడం మంచిదనేసి రాత్రి రిజర్వేషన్ రద్దు చేసుకున్నాను. 1 గంట బస్సులో తిరిగి వెళ్ళాలి అనుకున్నాను. బాబాగారికి సామాన్యంగా ఎప్పుడైనా ఇలాంటి భౌతికమైన కోరికలు కోరడం నాకు ఇష్టం ఉండదు. కానీ శారీరకంగా ఏదైనా అనారోగ్యం బాధ పెడుతుందంటే మాత్రం ప్రయాణంలో అసలే కష్టం, నా ఇబ్బంది అందరికీ ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి ఊరికే నమస్కారం పెట్టుకున్నాను. నీకు ఇష్టమైతే కాస్త ఎండ తగ్గించు, నేను వెళ్ళిపోతాను మధ్యాహ్నం అని అనుకున్నాను. సరిగ్గా ఒక గంటన్నర తర్వాత విజయవాడలో మిగతా పనులు పూర్తి చేసుకొని నేను తిరిగి బస్టాండ్కి వచ్చి బస్సు ఎక్కాలి. సరిగ్గా అర్ధగంట ప్రయాణానికి ముందు అప్పటిదాకా లేనటువంటి మేఘాలన్నీ విస్తృతంగా వచ్చేసి 1 గంట సేపు బ్రహ్మాండమైన వర్షం కురిసింది. అంటే నేను మళ్ళీ నేను బస్టాండ్ కూడా వస్తానా రాలేనా అన్న పరిస్థితి వచ్చింది. అంటే అది నా కోసమా, లేదా నాలాంటి వాళ్ళు చాలామంది కోసమా, లేక భూమాత మీద నమ్ముకున్న ఇతర రైతులకు కూడా ఉపయోగపడుతుందా? ఎన్నో ప్రయోజనాలు ఉండొచ్చు ఒక లీల వెనకాల. నా ఒక్కడి కోసమే అనుకుంటే అది అహంకారం కావచ్చు. లేదా భగవంతుడికి ప్రేమ ఉన్నప్పుడు తన ఇష్టమైన తన బిడ్డ కోసం ఏమైనా చేయొచ్చు, దేన్నైనా శాసించవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. ఏదైతేమి నాకు మాత్రం విజయవాడ నుంచి శ్రీశైలం వచ్చే వరకు చల్లటి చిరుజల్లుల్లో ఒక్క క్షణం కూడా ఎండ సోకకుండా ఇంటికి చేర్చాడు. అంటే అప్పుడు నాకు చల్లదనం కావాలి, వర్షం కావాలి, అవసరం అది. కాబట్టి ఆయన సూర్యుని శాసించి చల్లగా పంపించాడు. తన బిడ్డ తన కార్యక్రమానికి వచ్చాడని ప్రేమతోటి. ఇప్పుడు ఈ వర్షం పడుతుంది, కార్యక్రమానికి ఆటంకం అవుతుంది. కానీ వర్షాన్ని ఆపమని అడుగుదామంటే అది ఎంతోమందికి అవసరం కదా, ఎలా అడగాలి అని అడగలేకపోతున్నాను. అడగకపోతే అమ్మాయినా పెట్టదు, ఆ సంగతి తెలుసు. అప్పుడు మళ్ళీ నాలోనే బాబా ఒక ఆలోచన పుట్టించాడు. ఎరా, నీ కడుపు నొప్పి వస్తే నన్ను ప్రార్థన చేస్తావు, ఇంకా ఏదన్నా ఇబ్బంది వస్తే ప్రార్థన చేస్తావు, కానీ ఒక మంచి కార్యక్రమం పెట్టుకొని కొన్ని వందల మందికి ఇబ్బంది లేకుండా ఉండేదాని విషయంలో ప్రార్థన చేయడానికి నేనేం కోరిక కోరను అని భీష్మించుకొని కూర్చోడం గొప్పతనమా అన్నట్టుగా అనిపించింది. వెంటనే మళ్ళీ నేను ఎప్పుడైనా బాబాని అడిగింది ఏంటంటే నీకు ఇష్టమైతే అని అడుగుతుంటాను. అందుకని బాబా
నీకు ఇష్టమైతే ఈ కార్యక్రమానికి వర్షం ఆటంకం లేకుండా చూడు అని ప్రార్థన చేయడం జరిగింది. సరిగ్గా 9:30కు ఆగిన వర్షం 2 రోజుల తర్వాత మళ్ళీ సాయంత్రం 5:30, 6 గంటలకు కార్యక్రమం అయిపోయిన తర్వాతనే ఈ 2 రోజుల్లో ఎక్కడా కూడా ఒక్క చినుకు కూడా పడకుండా చూశాడు. ఆకాశం మాత్రం పూర్తి మేఘావృతమే, ఎప్పుడైనా కుంభవృష్టి కురుస్తుందన్నట్టే, కానీ ఒక్క చినుకు పడకుండా చూశాడు. 2 రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత 6 గంటల తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కొద్దిగా చినుకులే, మళ్ళీ వర్షం ఏం కాదు, చినుకులు పడ్డాయి అంతే. అంటే సచ్చరిత్రలో చదివినటువంటి లీలలు లేదా ఇప్పుడు చాలామంది వారి జీవిత అనుభవాల్లో పొందినటువంటి లీలలు చెప్పినప్పుడు ప్రత్యక్షంగా ఆ లీలలు పొందని వాళ్ళము జరిగుంటాయా అనుకుంటాం, కానీ వారికి కూడా ప్రత్యక్షంగా జరిగిన తర్వాతనే అది సత్యం అని నమ్ముతాం. ఎన్ని లీలలు చూసినా, ఎన్ని అనుభవాలు చూసినా కానీ మనిషికి సంశయం ఉండనే ఉంటుంది. నా వరకు నాకుండే సంశయం ఏంటంటే, వాళ్ళందరూ మహాభక్తులు, గొప్ప భక్తులై ఉండొచ్చు, వారి జీవితాలు జరిగి ఉండవచ్చు, కానీ నా జీవితంలో జరగాలనే ఉంది. నేను అంత గొప్ప భక్తుని కాదు, నాకు అటువంటి ఏం పెద్దగా జరగవేమో అనుకుంటూ ఉంటాను. ఎప్పటికప్పుడు ఎన్నో జరిగి ఉంటాయి, కానీ ఎప్పటికప్పుడు మళ్ళీ నాపై నాకు సంశయం. ఆ తండ్రికి ఏదో పరీక్ష పెట్టి అది జరగకపోతే నువ్వు చేయలేదే అని ఇలా అనుకోవాల్సి వస్తుందేమో, అలా అనుకునే పరిస్థితి రాకూడదంటే అసలు ఆ కోరిక లేకుండా ఉంటే బాగుంటుంది కదా అని రకరకాల సాధనలో ఇవన్నీ పైకి కిందికి ఆడుతూ ఉంటాయి కదా, అలాగే ఉండేది. అయితే మనం అడిగినా అడగకపోయినా ఆ తండ్రి మాత్రం ఎప్పుడూ కూడా మనకు ఏ సందర్భంలో ఏం కావాలో దాన్ని ప్రసాదిస్తూనే ఉంటాడు. మన విశ్వాసం కోల్పోయినా ఆయన మాత్రం మన పైన ప్రేమను కోల్పోడు. మళ్ళీ ఇటువంటి మరొకసారి మనందరి మీద ఉన్నటువంటి ప్రేమను వారు ప్రదర్శించడం జరిగింది. ఆ తర్వాత 2వ రోజు సాయంత్రం 6 గంటలకు హారతి ఇస్తూ ఉన్నాం. మా శ్రీమతి మర్చిపోయి 5 ఒత్తులు వేసింది. నేను కూడా కార్యక్రమంలో అడావుల్లో ఉండి సాయంత్రం పూట ధూపహారతిలో ఒక్క జ్యోతి వెలిగిస్తారు అనేది మర్చిపోయి 5 వెలిగించేశాను. గాలి వస్తూనే ఉంది, అయినా కానీ ఆ హారతి కార్యక్రమాలు బయట కాబట్టి జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ఆరిపోతుంటాయి, వెలుగుతుంటాయి, మళ్ళీ వెలిగిస్తుంటాం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అలాగే ఇప్పుడు కూడా 5 ఒత్తులు వెలిగించి హారతి ఇవ్వడం జరిగింది. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఒక్కొక్క జ్యోతి ఆరిపోతూ మొత్తం ఆరిపోతాయేమో అనే కాడికి వచ్చింది. చిత్రంగా 5 పంచారతిలో ఇటుపక్క 2 ఒత్తులు, అటుపక్క 2 ఒత్తులు మాత్రం ఆరిపోయి మధ్యలో ఉన్న ఒత్తి మాత్రమే చివరి వరకు హారతి అయిపోయే వరకు ఉంది. మళ్ళీ అందరూ భక్తులందరూ హారతిని చూసి కళ్ళకద్దుకునే వరకు ఆ ఒక్క ఒత్తి వెలుగుతూనే ఉంది. అంటే దాన్ని బట్టి బాబాగారు సాయం హారతి, ధూపు హారతి ఒక్క ఒత్తితో ఇస్తారు కదా అని నాకు ఒక్క ఒత్తి హారతి ఇవ్వు అని నేను మర్చిపోయి 5 ఒత్తులు వెలిగిస్తే 4 ఒత్తులను ఆరిపేసి ఒక్క ఒత్తినే ఉంచుకున్నారు. అలా అడుగడుగునా మనకు నిదర్శనాలు చూపిస్తూ మన భక్తిని హెచ్చించి మనని శుభ్రమార్గంలో నడిపించి మోక్ష ప్రయత్నంలో మనం మరింత ముందుకు వెళ్ళేలా ఆయన కృషి ఆయన ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. ఆయన పైన విశ్వాసాన్ని మనం పెంచుకునేలా ఆయన ఎప్పుడూ మనకు పలుకుతూనే ఉంటాడు. కానీ దురదృష్టం కొద్దీ మనం వాటిని చూసి ఆనందిస్తున్నామే కానీ ఆయన సంకల్పాన్ని గుర్తించి వైరాగ్యాన్ని పెంచుకొని ఈ ప్రపంచమంతా మాయతో కప్పబడుద్ది కనుక ఇవన్నీ మాకేం అక్కర్లేదు, బాబా ఒక్కడే చాలు, గురువు ఒక్కడే చాలు అనే నిర్ణయానికి దృఢంగా రాలేకపోతున్నాం. కోరికల్ని త్యజించలేకపోతున్నాం. ఆయనని పరిపూర్ణంగా ప్రేమించలేకపోతున్నాం. ఒకవేళ ప్రేమించిన ఆయనతో పాటు మిగతా వాటిని కూడా ప్రేమిస్తూ ఉన్నాం. అలా కాకుండా ఆయన్ని మాత్రమే పూర్ణంగా నింపుకొని ప్రేమించే స్థాయికి మనం ఎదగగలిగితే ఈ మాయ తొలుగుతుంది, మనకు నిజమైనటువంటి శాంతి లభిస్తుంది. ఇంకొక అద్భుతమైన లీల ఇప్పుడే పొద్దున్నే 6 గంటలకు ఫోన్ వచ్చింది. ఏంటంటే ఈ కార్యక్రమంకి మనం ప్రతినిత్యం పారాయణ చేసే ఈ సాయి సచ్చరిత్ర తెలుగు అనువాదకులు, మొట్టమొదటి తెలుగు అనువాదకులు శ్రీ ప్రత్తి నారాయణరావు గారు, వారి ఫ్యామిలీ మెంబర్స్ దాదాపు 8 మంది, వారి మనవరాలు, వారి భర్త, వారి అన్నగారు, వారి భర్త అన్నగారు, ఇలా 8 మంది వచ్చారు. ఎక్కడ బొబ్బిల్ నుంచి వచ్చారండి శ్రీశైలానికి.
కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత వారు తిరిగి ప్రయాణం చేస్తూ బొబ్బిలి వెళ్ళే ప్రయత్నంలో విజయవాడ బస్సు ఎక్కారు. వారితో పాటు మరొక 3 సాయి భక్తులు కూడా ఎక్కారు. అది నరసరావుపేట దాటిన తర్వాత రాత్రి మంచి నిద్ర సమయంలో బహుశా 12:30 అట్లా ఉండొచ్చు. ఆ సమయంలో నిలబడి ఉన్నటువంటి ఒక లారీని దాదాపు 60-70 కిలోమీటర్ల వేగంతో వస్తున్న బస్సు ఒక్కసారిగా గుద్దేసిందట. ఎంత పెద్ద యాక్సిడెంట్ అంటే బస్సుకున్న డోరు ఎగిరిపోయి ఎక్కడో పడిందంట. 2 అద్దాలు పగిలిపోయాయట. చిత్రం ఏంటంటే ఆ బస్సులో ఉన్న ఎవరికీ కూడా ఒక్క వ్యక్తి ముందు కూర్చున్నటువంటి డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తికి మాత్రం కొద్దిగా చేతికి అలా దెబ్బ తగిలిందంట. కానీ మిగతా వాళ్ళ ఎవరికి కూడా కనీసం ఇలా గీసుకోవడం కూడా గీసుకోలేదు. ఓ చిన్న దెబ్బ కానీ ఏదీ లేకుండా ఎలా ఉన్నారో అలాగే ఉన్నారట. అంటే బస్సు దాదాపు 2-3 అడుగులు ఎత్తుకు లేచి పడింది, డోర్ ఎగిరిపోయింది, అద్దాలు పగిలిపోయాయి. కానీ డ్రైవర్తో సహా ఎవరికి కూడా చిన్న దెబ్బ లేకుండా బయటపడ్డారు. ఇదొక బ్రహ్మాండమైన అద్భుతమైన విచిత్రం. కారణం నేను అనుకుంటాను ప్రత్తినారాయణ గారి ఫ్యామిలీ అందులో ఉండబట్టే అందరూ రక్షించబడ్డారు. ఆ మహానుభావుడు చేసిన పుణ్యం చిన్న పుణ్యమా? సాయి భక్తులకు చేసిన సేవ చిన్న సేవనా? చేసిన త్యాగం చిన్నదా? కనుక వారి వెనకాల బాబా ఎల్లప్పుడూ ఉండడా? ఉంటానని నిరూపించాడు. మీరు బస్సులో ప్రయాణం చేయండి, విమానంలో ప్రయాణం చేయండి, సాయి భక్తులు తన నమ్ముకున్న భక్తులను అరిచేతిలో పెట్టుకొని కాపాడుతూ క్షేమంగా భూమి మీదికి దించుతాడు అనేది మరొకసారి. ఆనాడు 2వ ప్రపంచ యుద్ధంలో ఒక సాయి భక్తుడు పడవ మునిగిపోతుంటే బాబాని ప్రార్థన చేస్తే ఆ పడవ నీళ్ళ నుంచి అలా బయటికి లేపాడు. షిరిడీలో ద్వారకామాయిలో ఉండే అక్కడ పడవను క్షేమంగా ఒడ్డుకు చేర్చాడు. కాకాసాహెబ్ దీక్షిత్ కూతురు మీద బీరువా పడిపోతే బీరువా మీద ఉన్న సామాన్లన్నీ పడిపోతే ఆ అమ్మాయికి ఒక చిన్న దెబ్బ తగలకుండా ఎలా ఉందో అలాగే లేచి మళ్ళీ మామూలుగా ఉంది. ఇవన్నీ మనం చదివాము. ఆశ్చర్యం, అద్భుతం, నిజమేనా? మళ్ళీ వెంటనే ఎలా సాధ్యం? ఇదిగో రాత్రి జరిగిన ప్రమాదంలో ఆయన బస్సును కూడా అలాగే జరగాల్సిన యాక్సిడెంట్ జరిగింది. కానీ ఆ బస్సులో ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకుండా మరి దాన్ని ఎలా నిలబెట్టారు? అది ఎలా సాధ్యమైంది? దీన్ని బట్టే మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం, నీ కోట్లు నీ ధనం నిన్ను ప్రమాదం నుంచి కాపాడలేదు, నీ పదవి నీ ప్రమాదం నుంచి కాపాడలేదు. కానీ సద్గురు అనుగ్రహం ఉన్నప్పుడు, సాయినాథుని అనుగ్రహం ఒక్కటి మాత్రమే మనని ఎల్లవేళలా ఏ ప్రాంతంలో అయినా ఏ సమయంలో అయినా శ్రీరామ రక్షలా ఉంటూ రక్షిస్తుంది. కనుక ఒక్క గురువును నమ్ముకోవడం ద్వారా మాత్రమే మనం నిజమైనటువంటి సంపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి మేళ్ళు పొందుతాము అనేది ఇప్పుడు దీని ద్వారా నిదర్శనంగా తెలుస్తూ ఉంది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్రం 33వ అధ్యాయం. ఇందులో ఊది మహిమ, తేలుకాటు, ప్లేగు జబ్బు, జామ్నేరు లీల, నారాయణరావు జబ్బు, బాలబాబు సుతార్, అప్పాసాహెబ్ కులకర్ణి, హరిబాబు కర్ణిక్. గత అధ్యాయంలో హేమాడ్ పంత్ 32వ అధ్యాయంలో బాబాతో కలిపి మరొక 3 మొత్తం 4 శిష్యులు గురువు కోసం వెతకటం, అలా వెతుకుతున్నటువంటి సందర్భంలో ఆ గురువు గారు ప్రత్యక్షం అవ్వడం, బాబా ఒక్కడు మాత్రమే గురువును విశ్వసించి ఆయన వెంట పోవడం, ఆ గురువు బాబాను తన బడిలో చేర్చుకొని ఎలా తీర్చిదిద్దాడు, తనతో సమానంగా ఎలా తయారు చేశాడు అనేది చెప్పాడు. ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్ గారు మనకు ఊది మహిమ గురించి తెలియచేస్తున్నాను అంటున్నారు. అంటే బాబాగారు ప్రతినిత్యం కూడా ద్వారకామాయిలో ధునిని వెలిగించి ఊదిని తీసి భక్తులందరికీ కూడా పంచేవారు. దీంట్లో ఉపోద్ఘాతంలో ఏం చెప్తున్నాడంటే, గొప్ప యోగీశ్వరులైనటువంటి సాయినాథుల వారికి మనం నమస్కరిద్దాం. ఎందుకంటే ఆయన మన పాపాలను ఒక్క క్షణంలో పటాపంచలు చేయగలడు. అలాగే ఆయన చెప్పే చిన్న చిన్న మాటలే ఒక గొప్ప నీతివాక్యాలుగా మన మనసులో దూరి మన యొక్క ప్రవర్తనను మార్చగలుగుతాయి, మనను ఆనంద సాగరంలో ముంచగలుగుతాయి.
ఇది నాది, అది నీది, నువ్వు వేరు, నేను వేరు అనే భేదభావాల్ని తొలగించి ఏకత్వాన్ని, సమభావాన్ని మనకు ప్రసాదించి ప్రేమతత్వాన్ని మనలో నింపుతాయి. ఈ భేదభావం పోతే తప్ప ప్రేమతత్వం అంటే ఏంటో అర్థం కాదు. ప్రేమతత్వం అంటే ఏంటో తెలిస్తే తప్ప భేదభావం పోదు. రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. ఒకటి సాధన చేస్తే రెండోది ఆటోమేటిక్గా వస్తుంది. కనుక ప్రేమించడమన్నా నేర్చుకోవాలి, లేదా భేదభావానన్నా తీసేసుకోవడం నేర్చుకోవాలి. బాబా అందరి దగ్గర నుంచి దక్షిణ తీసుకునేవాడని మనకు తెలుసు. మరి ఏం చేస్తాడు దక్షిణ తీసుకొని? ఇప్పుడు స్వామీజీలాగా వసూలు చేసి బ్యాంకులో అకౌంట్లలో వేసి దాంతో చుట్టూ ఒక 10-20 ఎకరాలు కొనేసేసి పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టి, ఏసీ రూములు కట్టి, వచ్చే భక్తుల కోసం సౌకర్యాలని ఏర్పాటు చేసి దాని పేరుతో 100 కోట్లు సంపాదించి ఆ తర్వాత మళ్ళీ ఆశ్రమంలో నానా రకాల గొడవలు సృష్టించి టీవీలకు ఎక్కి జైళ్ళకి వెళ్ళి ఈ గందరగోళాలన్నీ చేసేవాడు కాదు. కనుక నిజమైన స్వామి ఎప్పుడు కూడా డబ్బుని స్వీకరించడు. ఒకవేళ స్వీకరించినా దానితో లౌకికమైనటువంటి వ్యవహారాలను దాన్ని ఖర్చు పెట్టడు. అది కేవలం ఆధ్యాత్మికంగా, అంటే బాబా లాంటి పరిపూర్ణ గురువులు అసలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఆయన డబ్బులు ఖర్చు పెట్టాడండి. అది భక్తులు చేసుకుంటారు. ఆయన నిరంతరం ఆత్మజ్ఞానంలో ఉంటాడు. కనుక బాబా ఏం చేశాడు? తీసుకున్న డబ్బులల్లా పేదలకు దానం చేసేవాడు. సాయంత్రానికి ఆయన దగ్గరే ఉండదు, మళ్ళీ పొద్దున్నే జోల పట్టుకోవడమే. అంటే గురువు అంటే ఎలా ఉండాలో, స్వామీజీ ఎలా ఉండాలో చూపించాడు. కానీ బాబా మార్గంలో ఉన్న వాళ్ళు కూడా మేము హాస్పిటల్ కడతామనో, లేకపోతే ఇంకోటి ఏదో కడతామనో, సమాజ సేవ చేయాలనుకుంటున్నామనో, బాబా సేవా మార్గాన్ని చెప్పాడనో డబ్బులు వసూలు చేస్తుంటారు. మంచిదే సేవా కార్యక్రమం చేయడం, కానీ నిజానికి దాని పేరుతో వసూలు చేస్తున్న డబ్బు మనని కూడా, అంటే ఆ స్వామీజీలను కూడా పక్కదారి పట్టిస్తుంది, సమాజంలో విమర్శలకు గురి చేస్తుంది, అనేకమైన సమస్యలు వస్తాయి. కనుక బాబా మార్గంలో బాబా చూపించింది ఏంటంటే డబ్బులు వసూలు చేసి సేవా కార్యక్రమాలు చేయడం ఆయన చేయలే. ఎందుకంటే అది ఎప్పటికైనా ప్రమాదం. కనుక డబ్బును వదలడం నేర్చుకోండి అన్నాడే కానీ డబ్బును సంపాదించండి అని చెప్పాల. ఎందుకంటే యథా గురువు తదా శిష్య. గురువు ఏం చేశాడో శిష్యుడు అది చేయాలి. గురువు ఎప్పుడు కూడా మన గురువు డబ్బులు వసూలు చేయాలా, బ్యాంక్ అకౌంట్లో వేయాలా, దాంతో సేవా కార్యక్రమాలు చేయాలి. వసూలు చేసినట్టు ఆ రోజుకి ఆ రాత్రి అందరికీ ఇచ్చేసేసి తెల్లారికి మళ్ళీ భిక్షపాత్ర. ఇదే సాయి మార్గం. సాయి భక్తులలో ఎవరైనా స్వామీజీ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఈ విధంగా డబ్బులు వసూలు చేయకుండా, ఒకవేళ చేస్తే సాయంత్రానికి అందరికీ పనిచేసి మళ్ళీ పొద్దున్నే సాధారణ వ్యక్తిలా ఉండగలిగిన వాళ్ళే సాయి భక్తులు తప్ప మిగతా వాళ్ళు ఆచరించేది బాబా మార్గం కాదు. అది మిగతా వాళ్ళ మార్గం. అది బాబా మన గురువుగారు ఎప్పుడు కూడా డబ్బుల్ని నిల్వ చేయలేదు. అంతేకాకుండా ఆ వసూలు చేసిన డబ్బులతో ఆయన నిత్యం ధుని వెలిగించేవాడు. నిత్యాగ్నిహోత్రి. ఆయన ఉండడానికి ఫకీర్ వేషంలో ఉన్నా కానీ హిందూ మతంలో ఉండే అత్యుత్తమైనటువంటి బ్రాహ్మణులు ఆచరించే నిత్యాగ్నిహోత్రం ఆయన ఆచరించాడు. ఆ నిత్యం వెలిగించే ధునిలో నుంచి వచ్చినటువంటి ఊది శక్తివంతమై తన భక్తుల యొక్క కర్మలను తొలగించి, వారి రోగాలను తొలగించి, వారికి ఆనందాన్ని ప్రసాదించాలి అనేది బాబాగారి ఉద్దేశం. అగ్ని చాలా గొప్పదండి. అగ్ని సర్వపాపాలను భస్మం చేస్తుంది. జ్ఞానం ఏ విధంగా సర్వ అజ్ఞానాన్ని తీసిపడేసి ఆనందాన్ని ప్రసాదిస్తుందో, అగ్ని కూడా దేన్నైనా అది భస్మం చేస్తుంది తప్ప దాన్ని ఏదీ చేయలేదు, దాన్ని ఏది మలినం చేయలేదు, అగ్నిని ఏదీ మలినం చేయలేదు. అందుకనే జ్ఞానాగ్ని, జ్ఞానంతో అగ్నిని, అగ్నితో జ్ఞానాన్ని పోలుస్తుంటారు అన్నమాట. కనుక ఒక్క జ్ఞానం మాత్రమే అన్ని కర్మలను ధ్వంసం చేయగలుగుతుంది, అన్ని పాపాలను ధ్వంసం చేయగలుగుతుంది. ఒక్క అగ్ని మాత్రమే సమస్త వస్తువులను భస్మం చేయగలుగుతుంది. కనుక ఆయన నిత్యం అగ్నిని వెలిగించేవారు. ఆ వసూలు చేసినటువంటి దక్షిణలో కొంత భాగాన్ని కట్టెలో నిల్వ చేసి ఆ కట్టెలతో ధుని ఆరిపోకుండా చూసుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ధుని దాదాపుగా 160 సంవత్సరాల నుంచో, 178 సంవత్సరాల నుంచో, 160 సంవత్సరాల నుంచి ఆ ధుని రాత్రి పగలు ఆరిపోకుండా వెలుగుతుందంటే ఆ తండ్రి యొక్క యోగశక్తితో వెలుగుతుంది. కర్రలతో వెలుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది, కానీ మన సంకల్పం, మన ప్రయత్నం కర్రలు తీసుకోవడం, వేయడం చేయాలి. అంత మాత్రం చేత అది వెలగకుండా ఉండాలని లేదు. అఖండ జ్యోతి వెలిగించినప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ఆరిపోతుంది అది. ఆ విధంగానే ఇది కూడా. కనుక ఆయన యోగశక్తితో అది వెలుగుతూ ఉంది. భౌతికంగా మన శ్రద్ధాభక్తులతో చేయాల్సిన పనులు కట్టెలను సేకరించి దాన్ని సమయానికి చూసుకుంటూ, జాగ్రత్త చూసుకుంటూ చేయడం, ఇదంతా కూడా శ్రద్ధను పెంపొందించడానికి ఒక ప్రక్రియ.
నువ్వు పూజ చేసినా, ధ్యానం చేసినా, సత్సంగం విన్నా, పఠనం చేసినా శ్రద్ధను పెంపొందించుకోవడానికి ఇవన్నీ కూడా ఒక సాధనాలు. శ్రద్ధ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అదే యోగ శక్తిని ప్రసాదిస్తుంది. ఈ ఊది వలన బాబా ఏమి చెప్పాలనుకుంటున్నాడు అని బాబాగారు మనం ప్రశ్నిస్తూ చెప్తున్నాడు. ఈ ప్రపంచమంతా కూడా బూడిద వలె రంగు, రుచి, వాసన లేకుండా ఉండేటువంటిది. బూడిదకి రంగు లేదు, అది తెలుపు అని చెప్పలేము, నలుపు అని చెప్పలేము, ఏమని చెప్పలేము. కనుక దానికి ఒక రుచి లేదు, అది నోట్లో వేసుకుంటే ఏ రుచో తెలియదు. దానికి ఒక వాసన లేదు, వాసన కూడా ఉండదు. కాబట్టి రంగు, రుచి, వాసన లేనటువంటిది ఈ ప్రపంచ సుఖాలు, ఈ ప్రపంచం అని చెప్తున్నారు బాబా. అలాగే ఈ బూడిదలాగా నువ్వు కూడా, నీ శరీరం కూడా, నువ్వు దేనైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో, ఏ శరీరాన్ని అయితే ఎక్కువగా ప్రేమిస్తున్నావో, ఏ శరీరాలనైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావో, భార్య అని, పిల్లలని, భర్త అని, తల్లిదండ్రులని, బంధువులని, స్నేహితులని, ఏ శరీరాలనైతే ప్రేమిస్తున్నావో ఆ శరీరాలు కూడా చివరికి అగ్నిలో కాలిపోయి ఈ బూడిదలాగానే తయారవుతాయనే జ్ఞానాన్ని ఎప్పుడు తెలుసుకోండి అని చెప్తున్నారు. అంటే నేను ఎప్పుడైనా కట్టెల్లో కాలిపోయేవాడిని ఈ శరీరం, అది ఎప్పుడో చెప్పలేము. మళ్ళీ దానికి ఏమి గవర్నమెంట్ జాబ్ లాగా రిటైర్మెంట్ ఏజ్ ఏమి మనకి ఇవ్వాల. కనుక ఏ క్షణమైనా మనం చనిపోవచ్చు, ఏ క్షణమైనా నువ్వు ప్రేమించే శరీరం బూడిదగా మారవచ్చు అనేది గుర్తుపెట్టుకున్నప్పుడు నీకు వైరాగ్యం వస్తుంది. ఎప్పుడు పోతామో తెలియని దానికి ఈ పాపం ఎందుకు, ఈ సంపద ఎందుకు, ఈ గొడవలు ఎందుకు, ఈ ద్వేషాలు ఎందుకు? ఉన్నంతవరకు అందరితో మంచిగా ఉండి ప్రశాంతంగా ఉండిపోతే ఏదో కనీసం మంచి పేరన్నా ఉంటుంది అని బతుకుతాం. కనుక ఈ బూడిద ద్వారా బాబాగారు అటువంటి వివేకాన్ని సంపాదించమని చెప్తున్నాడు. వివేక వైరాగ్యాలనేవి ఆధ్యాత్మికంలో ఉన్న సాధనా చతుష్టయంలో మొట్టమొదటి అర్హత అని శంకర భగవత్పాదులు చెప్పారు. బాబాగారు కూడా అదే ప్రాక్టికల్గా చెప్తున్నాడు. ఆ విభూది ఇవ్వడం ద్వారా చెప్తున్నాడు. అబ్బాయ్, ఇదిగో ఈ ప్రపంచం మాయా, ఈ బూడిదలాగా రుచి లేదు, రంగు లేదు, ఉన్నట్టుగా భ్రమింపచేస్తుంది. ఆ క్షణమే తిన్నప్పుడు రుచి, లోపలికి వెళ్ళగానే రుచి పోయింది, చూసినప్పుడు రుచి ఆఫ్ చేయగానే ఆనందం పోయింది, విన్నప్పుడు ఆనందం ఆగిపోతే పోయింది. ఇవన్నీ ఉట్టిదే, ఆ క్షణమే. కంటిన్యూగా ఎవడు వింటాడు, కంటిన్యూగా ఎవడు తింటాడు, కంటిన్యూగా ఎవడు చూస్తాడు. కాబట్టి కంటిన్యూగా చేస్తే తొందరలో చచ్చిపోతాం, అది విషయం. కనుక ఈ యొక్క ప్రపంచం మాయా, ఇంద్రియ సుఖాలు మాయా, చివరికి బూడిదలాగా మారిపోతావు. వైరాగ్యాన్ని పెంచుకో, అప్పుడు పాపం చేయడం మానుకుంటావు, ప్రశాంతంగా అందరితో ప్రేమగా ఉంటావు, ఇంద్రియ నిగ్రహంతో ఉంటావు. అప్పుడు పాపం అంటదు. కనీసం వచ్చే జన్మ పుణ్యం, మంచి జన్మ, ఇంకా అలా కొన్ని మంచి జన్మలు ఎత్తితే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందుతావు. శుద్ధ చైతన్య స్వరూపుడివై, ఆనంద స్వరూపుడివై పరమాత్మతో సమానమైన స్థితిని పొందుతావు అని ఆయన ప్రయత్నంగా ప్రాక్టికల్గా విభూతిని మనకు అందజేసే వాళ్ళు. అంటే బాబా దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో విభూతి ద్వారా వివేకాన్ని, అంటే ఈ ప్రపంచం మాయా, పరమాత్మ సత్యం, శరీరం మాయా, ఆత్మ సత్యం అనే వివేకాన్ని మీరు గుర్తుంచుకోండి, పొందండి అనే ఒక సందేశాన్ని, అదేవిధంగా దక్షిణ వసూలు చేయడం ద్వారా వైరాగ్యాన్ని. వైరాగ్యం అంటే ఏంటి? ఎవడైతే ధనాన్ని విడిచిపెడతాడో, ధనం ఎవడు వదిలిపెడతాడు? ఎవడైనా ధనం కోసం చేయకూడని అడ్డమైన పనులను చేస్తాడు, తల్లిదండ్రులను వదిలేస్తాడు, భార్య పిల్లలను వదిలేస్తాడు, బంధువులను వదిలేస్తాడు, డబ్బులు పోతాయంటే. కనుక ప్రతి ఒక్కడికి మానవ జీవితంలో ప్రధానం ఏంటంటే డబ్బే. ఆ డబ్బు కోసం ఏవైనా చేస్తాడు, ఏ గడ్డిని తింటాడు, ఎవరైనా చంపుతాడు, ఏదైనా చేస్తాడు. అన్ని పాపాలకు కారణం ఆ ధనం. కనుక ఆ ధనాన్ని మీరు విడిచిపెట్టడం నేర్చుకోండి. విడిచిపెట్టడం నేర్చుకోమంటే అర్థం ఏంటి? సంపాదించడం వదిలేయండి. సంపాదించడం అంటే అసలు పని చేయకుండా ఉండడం కాదు, అడ్డదారిలో అడదిడ్డంగా సంపాదించడం వదిలేయండి. ధర్మబద్ధంగా వచ్చిన దాన్ని మీకు కొంత ఉపయోగించుకొని కొంత ధర్మకార్యాలు ఉపయోగించుకోండి. ఈరోజు మీరు ధర్మకార్యాలకు ఉపయోగిస్తేనే రేపది మళ్ళా పెట్టుబడి రూపంలో మీకు వస్తుంది. ఈ జన్మలో రావచ్చు, వచ్చే జన్మలో రావచ్చు. బ్యాంకు అకౌంట్లో వేసుకుంటే ఏ విధంగా వడ్డీతో కలిపి ఇస్తారో ఆ విధంగా పుణ్యకార్యాలకు ఉపయోగించే డబ్బు మాత్రమే సద్వినియోగం చేయబడి వడ్డీతో కలిపి మనకు వస్తుంది. మన సొంతానికి ఉపయోగించేది అక్కడికి అయిపోయినట్టే, బ్యాంకులో డ్రా చేసుకున్నట్టే, ఇంకా మళ్ళీ డబ్బులు ఉండవు బ్యాంకులో. అలా వివేక వైరాగ్యాలు బాబాగారు విభూతి ద్వారా, దక్షిణ ద్వారా తన భక్తులకు ప్రాక్టికల్గా నేర్పించారు. బాబా దగ్గర అంతా ప్రాక్టికలే, ఏ థియరీ ఉండదు. ఆయన చేసి
చూపిస్తాడు. కనుక ఈ వివేక వైరాగ్యాలు ఆధ్యాత్మిక మార్గంలో చెప్పబడ్డ రెండిటిని బాబాగారు విభూతి ద్వారా దక్షిణ ద్వారా మనకు నేర్పించేవారని తెలుస్తుంది. అంతేకాదు ఈ విభూతికి సంబంధించి బాబాగారు ఒక అద్భుతమైనటువంటి పాటను కూడా పాడేవాడు. కళ్యాణరామ రా రమ్ము గోనెలతో ఊదిని తీసుకురమ్మన్నాడు. కళ్యాణరామ అని ఎందుకు అన్నాడు? జగదేవి రామ అని ఎందుకు అనట్లేదు? జానకి రామ అని ఎందుకు అనట్లేదు? కళ్యాణం అంటే శుభకరం. ఎవరికి శుభం కలుగుతుంది? విభూతిని తీసుకొస్తే శుభం కలుగుతుందంట. అంటే విభూతి ఎందుకు? విభూతి ఎప్పుడైతే నువ్వు దాని అర్థాన్ని తెలుసుకుంటావో, విభూతి అనే దాని భావాన్ని తెలుసుకుంటావో, అప్పుడు నీకు వివేకం కలుగుతుంది. వివేకం వల్ల వైరాగ్యం వస్తుంది, వైరాగ్యం వల్ల జ్ఞానం వస్తుంది. అప్పుడు నీకు శాశ్వతమైన శుభం కలుగుతుంది, కళ్యాణం జరుగుతుంది. అందుకని కళ్యాణ రామ అనే పదాన్ని ఆయన వాడారు. తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణ మోతీ రామ్జీ అని బాబా భక్తుడు ఒకడు ఉండేవాడు. అతడు వామన మోదక్, రామచంద్ర వామన మోదక్ అనే బాబా భక్తుని వద్ద పనిచేసేవాడట. ఒకసారి అతను షిరిడీకి వెళ్ళినప్పుడు, అబ్బాయి నువ్వు అతని దగ్గర ఆ పని చేయడం మానేసి సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టుకో, చక్కగా పైకొస్తావు అన్నాడంట. సరే, బాబాగారి యొక్క ఆదేశాన్ని పాటించి అతని దగ్గర పని మానేసి ఆనందాశ్రమం అనే హోటల్ పెట్టుకున్నాడు అతను. అది బాగా అభివృద్ధి చెందిందట. బాబాగారి అనుగ్రహంతో పెట్టిన వ్యాపారం అభివృద్ధి చెందకుండా ఎలా ఉంటుంది? చాలా గొప్పవాడయ్యాడు, చాలా సంపదను సంపాదించాడు. ఒకసారి అతని మిత్రుడికి తేలు కుట్టింది. విపరీతమైన బాధతో రగిలిపోతున్నాడు, బాధపడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. తేలుకి ఏం మందో తెలియదు. అప్పట్లో మందులు ఎక్కడ ఉన్నాయి? మంత్రాలు ఉన్నాయి అప్పుడు. కనుక వెంటనే భక్తుడు, సాయి భక్తుడికి ఏం గుర్తొస్తుందని, మీకైనా నాకైనా తేలు కుట్టినా పాము కుట్టినా నిజమైన భక్తుడికి వెంటనే విభూతి తెచ్చి పెడతాడు, తర్వాత డాక్టర్ సంగతి. కనుక అతను కూడా అలాగే బాబా విభూతి పెడదామని చూస్తే ఎక్కడ విభూతి కనపడలా ఇంట్లో. బాగా విశ్వాసం ఉన్న భక్తుడు కాబట్టి, దృఢమైనటువంటి విశ్వాసం ఉన్న భక్తుడు కాబట్టి, భక్తి అంటే ఏంటో తెలుసుకున్నవాడు కాబట్టి, రోజు బాబా దగ్గర అగరబత్తులు వెలిగించే పని మనందరం చేస్తాం. అలాగే ఆ పూజా గదిలోకి వెళ్ళి ఆ అగరబత్తుల యొక్క ఊది పొడి తీసుకొని బాబా నామజపం చేసి భక్తితో విశ్వాసంతో దాన్నే బాబా ఊదిగా భావించి తన మిత్రుడి యొక్క నుదుటి మీద పెట్టాడు. అలా పెట్టి తీసిన వెంటనే అతని యొక్క ఆ బాధ, ఆ తేలుకుట్టిన బాధ తొలగిపోయింది. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది మనకు? ఊది మాత్రమే రోగాలు తీస్తుందా? మరి అక్కడ ఊది పెట్టలేదే అతను. దునిలో పుట్టిన ఊది, మనం ఇందాక చెప్పుకున్నట్టు శక్తివంతమైన ఊది, నిత్యము వెలిగించడం వల్ల వచ్చిన శక్తి అంటుంటాం మనం విభూదికి. అది నిజమే. కానీ అది దొరకనప్పుడు నీ విశ్వాసం అనే శక్తి అక్కడ పనిచేస్తుంది అని బాబా రుజువు చేస్తున్నాడు. నీకు నా మీద విశ్వాసం ఉంటే, నిజమైన ఊది లేకపోయినా ఊది కడ్డీల పొడి కూడా నిత్యాగ్నిలో నుంచి వచ్చిన ఆ పవిత్రమైన ఊదితో సమానంగా పనిచేస్తుందంటే, ఉన్నప్పుడు ఊది, లేనప్పుడు విశ్వాసం అనేది రుజువు చేస్తున్నాడు. కనుక సాయి భక్తులు ఏం భయపడక్కర్లా. సమయానికి ఊది లేకపోతే విశ్వాసంతో ఏది పెట్టినా కానీ తగ్గుతుంది. ఏం పెట్టలేదనుకో, నామస్మరణ చేయండి, అది కూడా పనిచేస్తుంది. అంతే. ఆ సమయానికి నీకు ఏమీ దొరకకపోతే నామం సాయిరామ్ అని ప్రార్థన చేస్తే అది కూడా పనిచేస్తుంది. అంతేగాని ఊది లేదని ఊది కోసం తిరిగి అయ్యో ఊది లేదే అనుకోక్కర్లా. ఊది లేదే అనే సమస్య పాప నానాసాహెబ్ చంద్ర గురుకుడికి వచ్చింది. అంటే మనం ఎప్పుడూ కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో పడుతుంటాం లేస్తుంటాం. ఒకసారి బ్రహ్మాండంగా లేస్తాం, ఆహా నాంతటో లేడు అనుకుంటాం. ఇంకోసారి చిన్న విషయంలో పడిపోతాం, అయ్యో ఇంతేనా నా బతుకు అనిపిస్తుంది, ఇంతేనా నా భక్తి అనిపిస్తుంది, ఇంతేనా సాధన అనిపిస్తుంది. చాలా కష్టం ఆధ్యాత్మిక. అందుకేదా బాబా గారు నానేఘాటు మీద దున్నపోతు పోయినంత తేలికేం కాదమ్మా అని చెప్పాడు. ముందుకెళ్తా ఉంటే తెలుస్తాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఆ ఊదికడ్డీల పొడి పెట్టేసరికి తగ్గిపోయింది. అంటే విశ్వాసం, ఇక్కడ విశ్వాసం అనేది మనం తీసుకోవాలి దాన్ని. ఆ తర్వాత ఒకానొకప్పుడు బాంద్రాలో ఉండే ఒక బాబా భక్తునికి
అతని కూతురికి ప్లేగు వ్యాధి వచ్చిందంట. భయపడిపోయాడు. అతను కూడా అందరికీ భక్తులకి ఊది పెడితే అన్ని రోగాలు పోతాయనే విశ్వాసం కనుక ఊది కోసం చూస్తే ఊది లేదు. మళ్ళీ వెంటనే అతను ఏం చేశాడు, ఆయన దగ్గర పనిచేసేవాడిని నానాసాహెబ్ చంద్రకర్కి పంపించాడు, అక్కడికి పంపించాడు వెళ్ళమని, ఊది తీసుకురమని. అంటే ఊదికి ఎంత విలువ ఉంది చూడండి. వాళ్ళు నిజంగా ఆ భక్తిని వాళ్ళని మెచ్చుకోవాలి. మన ఇంట్లో ఊది లేకపోతే, ఊది లేదని డాక్టర్ దగ్గర తీసిపోతాం. కానీ ఊది కోసం ఒక వేరే ఊరికి పంపించాడంటే ఊది అనేది ఎంత గొప్ప నమ్మకం అనేది తెలుస్తుంది. అంతే కదా, మన దగ్గర ఊది లేకపోతే ఏం చేస్తాం, ప్రస్తుతానికి ఊది లేదు కదా డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటాం. లేదా సత్యత్ర పారాయణం చేసిన వాళ్ళు ఇవన్నీ గుర్తుంటాయి కాబట్టి ఇందాక చెప్పినట్టుగా ఏదో ఒక ఊదికడ్డల పొడో ఏదో తెచ్చి పెట్టుకుంటాం. ఎందుకంటే ఇవి చదివాం కాబట్టి. మరి వాళ్ళు అప్పటికి ఇలాంటి కథలు చదవలేదు, వాళ్ళకి తెలియదు కాబట్టి ఏముంటుంది విశ్వాసం, ఊది పెడితేనే తగ్గుతుంది కనుక ఊది ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకురావాలి అని ఆయన దగ్గరికి పంపించాడు. నానాసాహెబు అప్పుడు కళ్యాణ్ వెళ్తున్నాడంట, ఠానా రైల్వే స్టేషన్లో ఉన్నాడంట. తన మిత్రుడి యొక్క ఆ స్నేహితుడు పనివాడు పరిగెత్తుకొని వచ్చాడు, నాన్నగారు మీ స్నేహితుడి అమ్మాయికి ప్లేగ్ జబ్బు వచ్చింది, చాలా బాధపడుతున్నాడు, ప్రాణభయంతో వణికిపోతున్నారు, బాబాగారు ఊది పెడదామంటే ఊది లేదట, దయచేసి మీరు ఊది ఇస్తే నేను తీసుకెళ్తాను. అయ్యయ్యో ఎలాగా, నేనేం ఇంట్లో లేను, ఇంట్లో ఉంటే ఊది ఉండేది, ఇప్పుడు నా దగ్గర పెట్టుకున్న ఊది కూడా లేదు, అందరికీ ఇచ్చేశాను అని కాసేపు ఆలోచించి వెంటనే ఆయన మనసులో బాబా ఇచ్చిన సంకల్పానుసారంగా, పర్వాలేదు బాబా ఊది లేకపోతే ఏమి, బాబా సంకల్పం ఉంటే బాబాని ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా కాపాడతాడని చెప్పేసి ఆ కింద ఉన్న మట్టి తీసుకొని బాబా నామజపం చేసి ఏం చేశాడు, నామజపం చేసి అక్కడేమో అతను ఊదికడ్డీల బూడిద తీసి ఆ తేలు కుట్టిన ఆయనకి పెట్టాడు. కానీ ఇక్కడ పేషెంట్ లేదు, ఊది లేదు. కానీ నానాసాహెబ్ చంద్రకర్ ఏం చేశాడు, ఆ మట్టి తీసి నామజపం చేసి బాబా నామజపం చేసి తన భార్య నుదిరి మీద పెట్టాడంట. ఏమని పెట్టాడు, ఆ భార్య నుదిరి మీద పెడుతూ ఈ యొక్క నా భార్య నుదుటి మీద పెడుతున్న బొట్టు ఈ మట్టి ఊదిగా మారిపోవాలి. ఫస్ట్ ఇక్కడ రెండు జరగాలి, మట్టి ఊదిగా మారిపోవాలి. ఊది పెడితే వచ్చే ప్రభావం ఈ మట్టి వల్ల రావాలి, సంకల్పం చేసుకున్నాడు. తర్వాత పేషెంట్ ఇక్కడ లేదు, ఆ అమ్మాయి పాపం ఇక్కడ లేదు కనుక తన భార్య నుదిటి పెట్టిన ఈ యొక్క బొట్టు ఆ పేషెంటు నుదిటి పైన పెట్టిన ఫలితం ఇచ్చేయాలి అని 2 సంకల్పాలు చేశాడు. వెంటనే ఆశ్చర్యం, ఇంకా మీరు వెళ్ళండి, నా స్నేహితుడికి చెప్పండి అతని కూతురికి ఏ ప్రమాదం లేదన్నాడు. అంటే ఎంత విశ్వాసం, యద్భావం తద్భవతి అన్నది ఇదే. అలాగే సంకల్ప బలం అనేది ఇదే, అలాగే విశ్వాసం అనేది ఇదే. ఇంకా భక్తులారా, సాయి భక్తులారా, కొంత వివేకంతో ఈ విధంగా మనం చేయగలిగినప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు మనకు బాధలు చెప్పినా, అనారోగ్యం గురించి చెప్పినా, ఇలాంటి సంకల్పం వల్ల మీరు ఒక గోడకు పెట్టండి, మనిషి ఎవరు లేరనుకోండి, ఒక గోడకు పెట్టండి, ఫలిస్తుంది. లేదు బాబా గారి ఫోటోకి పెట్టండి, ఆమె అనుకుంటున్నాను బాబా, ఆయనే అనుకుంటున్నాను బాబా, మీకు పెడితే ఆయన పెట్టినట్టే. ఇదే విభూది, నా దగ్గర ఉన్నది ఇదే, ఈ కుంకుమే, ఈ పసుపే, అది ఏదన్నా కానివ్వండి, ఇది విభూది, ఇది ఆ పేషెంటు అని ఊరికి సంకల్పం చేయండి, అది చేరిపోతుంది అనడానికి బాబాగారు ఈ కథల ద్వారా మనకు తెలియజెప్తున్నారు. ఆ సంఘటనలు అక్కడ జరిగాయి, కానీ ఆ సంఘటనలో వారికి ఆ సంకల్పం కల్పించి, ఇదిగో ఊది లేదని మీరేం భయపడవాకండి, మీ దగ్గర ఏది ఉంటే దాన్ని ఊదిగా భావించండి, నన్ను ప్రార్థన చేసి నేను ఆశీర్వదిస్తాను. ఆ పేషెంట్ మీ దగ్గర లేడని బాధపడవాకండి, మీరు ఎవరిని పేషెంట్గా భావించినా ఆ ఫలితం నేను అందేలా చేస్తాను. ఇంత సులభంగా, ఇంత తేలికగా భగవద్ అనుగ్రహాన్ని ప్రసాదించగల వాళ్ళు ఎవరున్నారు? ఒక్క గురువే ఉంటాడు. ఆ గురువులలో కూడా మన గురువే ఉంటాడని అనుకోవచ్చు. మన ప్రేమ, ఇతర గురువుల భక్తులు కూడా ఆ ప్రేమను వాళ్ళు ప్రదర్శిస్తే వారు కూడా ఆశీర్వదిస్తారు, తప్పులేదు. కానీ ఆ విశ్వాసం మనం కలగడానికి ఆ గురుభక్తులకు అటువంటి సంఘటనలు జరిగినవి వాళ్ళకి తెలియాలి, అప్పుడే విశ్వాసం కలుగుతుంది.
కనుకే బాబాగారు ఈ సత్యత రాయించడంలో ఉద్దేశం ఏంటంటే, నా భక్తులను ఏ ఏ సందర్భాల్లో ఎలా కాపాడుతానో తెలుసుకోండి, ఆ కథలు చదవడం ద్వారా ఆ విశ్వాసాన్ని మీరు పెంపొందించుకోండి, అప్పుడు మీరు నాకు దగ్గర కాగలుగుతారు అని మనకు ఆ సత్యతను అందజేయడం జరిగింది. కనుక సాయి బంధువులారా, విశ్వాసం ముఖ్యం, శ్రద్ధ ముఖ్యం, భావం ముఖ్యం అని మనం తెలుసుకుందాం. ఇంకొకటి అత్యద్భుతమైనటువంటి లీల, మనందరికీ బాగా ఇష్టమైన లీల, ముఖ్యంగా బాబాగారి యొక్క ప్రభావాన్ని బొంబాయి అంతటా వ్యాపింపచేయడానికి సహకరించినటువంటి మరొక అద్భుతమైన లీల. అంటే బాబాగారి యొక్క మహిమని 72 గంటల సమాధి అనే ఒక అద్భుత లీల బొంబాయి రాష్ట్రం అంతా వ్యాపించడానికి మొట్టమొదట ఉపయోగపడింది. అలాగే బాబాగారు దీపాలతో జ్యోతులు, నీళ్లతో దీపాలు వెలిగించిన లీల అందరికీ తెలిసేలా. ఇవన్నీ కూడా పబ్లికే. ఏదో మా గురుగారు లోపల దీపాలు వెలిగించారు, మా గురుగారు లోపల అది చేశారు ఇది చేశారని ఎవరికీ కనిపించని లీలలు కాదండి, అందరికీ తెలిసే లీలలు, పబ్లిక్ అంతా చూసిన లీలలు. ఎవరో ఒకరు చెప్పి అది జరిగిందో జరగలేదో అనే సంశయం లేకుండా అందరి ముందు బాబాగారు కొన్ని అద్భుతాలు చేసేవారు. ఈ జామ్నేర్ లీల, నానాసాహెబ్ చాందోర్కర్ గారు జామ్నేర్లో పనిచేస్తూ ఉండేవాడంట మమలతదారుగా. ఇది ఎప్పుడు జరిగింది? 1905, 1904, 1905 మధ్యలో జరిగిందంట. అప్పటికి ఇంకా ఆయన దగ్గరికి మన హేమాడ్ పంత్ గారు రాలా, దీక్షిత్ గారు రాలా. అంటే అందరికంటే ముందు తన దగ్గరికి పిలిపించుకున్న భక్తుడు నానాసాహెబ్ చందోర్కర్ అదృష్టవంతుడు. కృష్ణుడికి అర్జున్ లాంటి వాడు. ఎంత ప్రేమ లేకపోతే 3 సార్లు పిలిపించుకుంటాడు. కనుక నానాసాహెబ్ చందోర్కర్ చాలా సన్నిహితుడు, బాబాకు చాలా ముఖ్యమైన భక్తుడు, బాబా గురించి విస్తృతంగా ప్రచారం చేసినటువంటి నిస్వార్థ సేవకుడు మన నానాసాహెబ్ చందోర్కర్. అతని జీవితంలో జరిగిన ఒక లీలని మనకిప్పుడు జామ్నేర్ లీల అనే దాంతో హేమాడ్ పంత్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు ఒక కూతురు ఉంది, ఆమె పేరు మైనతాయి. ఆమె నిండు గర్భిణి, ప్రసవం సమయం వచ్చేసింది, నొప్పులు వచ్చేసాయి. కానీ 3 రోజుల నుంచి ప్రసవ వేదన పడుతూనే ఉంది, కానీ ప్రసవం కాలేదు. ఈ రోజుల్లో అయితే టక్కున కోసేసి ఆపరేషన్ చేస్తారు. నొప్పులు రాగానే కోసేసి పిల్లల్ని బయటికి తీస్తారు. నొప్పులు భరించే శక్తి ఆడవాళ్ళకు లేదు, వాళ్ళకు ఉన్నా కానీ డబ్బులు రావాలి కాబట్టి డాక్టర్లు కోసేస్తుంటారు. ఈ 2 జరుగుతూనే ఉంటాయి. అప్పట్లో 2 లేవు. ఖచ్చితంగా బిడ్డ తనంతా తాను బయటికి రావాల్సిందే. అటువంటి సందర్భంలో వైద్య సదుపాయం పెద్దగా లేని సమయంలో ఆ బిడ్డ బాధపడుతుంటే 3 రోజుల నుంచి తన మిత్రుడి కూతురి ప్లేగు జబ్బును తీసేయడానికి రోడ్డు మీద ఉన్న మట్టిని తీసి విభూదిగా భావించి తన భార్య నుదిటిన పెట్టి ఆ రోగాన్ని తొలగించడానికి ప్రయత్నం చేసిన నానాసాహెబ్ చాందోర్కర్ విశ్వాసం ఆ సందర్భంలో కొన్ని కారణాల వల్ల పలచబడిపోయిందేమో. ఇంట్లో చూస్తే విభూది లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. మరి అప్పుడు విభూది లేకపోయినా మట్టి తీసి పెట్టాడుగా. బహుశా దీనికి కారణం ఏంటంటే, ఇతరుల కష్టాలు ఉన్నప్పుడు ఆ కష్టాలను తొలగించడానికి మన బుద్ధి బాగా పనిచేస్తుంది. ప్రశాంతంగా ఉంటాం కదా, మన కష్టం కాదు కదా, మనకేం టెన్షన్ ఉండదు. అవతల టెన్షన్ పడుతుంటాడు, మనం ప్రశాంతంగా సలహాల మీద సలహాలు చాలా ఇస్తాం. కానీ ఆ కష్టం మనకే వచ్చినప్పుడు మన బుద్ధి మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి బుద్ధి పనిచేయదు, మనసు పనిచేయదు, అంతా టెన్షన్గా ఉంటుంది, ఏమీ కనపడదు, సత్యం కనపడదు. కనుక ప్రత్యేకించి కష్టం మనకే వచ్చినప్పుడు వేరేగా ఉంటుంది, ఇతరులకు కష్టం వచ్చినప్పుడు బుద్ధి వేరేగా పనిచేస్తుంటుంది. కనుక నానాసాహెబ్ చందోర్కర్ ఈ సందర్భంలో ఆయన బుద్ధి పనిచేయలే, మట్టిని విభూదిగా పెడదామనేది ఆలోచన రాలేదు. అనవచ్చు, ఇంకో రకంగా చెప్పాలి అనుకుంటే బాబాగారు అలా అతని బుద్ధి పనిచేయకుండా చేసి విభూది మహిమను ఇంకా చెప్పాలంటే తన భక్తుడు ఆట్కర్ రచించినటువంటి ఆరతి పాట యొక్క ప్రాముఖ్యాన్ని తెలియచెప్పడానికి, అలాగే ఈ జామ్నేరు లీల విశ్వవ్యాప్తమై విశ్వమంతా షిరిడీకి ప్రయాణమై రావడానికి, దాని ద్వారా తన అవతార కార్యాన్ని వ్యాప్తి చేయడానికి అనేకమైనటువంటి ప్రయోజనాలు ఆశించి బాబాగారు నానాసాహెబ్ గారి బుద్ధిని మందగించి చేసి ఉండవచ్చు.
సహజంగా జరిగి ఉండవచ్చు. సహజంగా చూసుకుంటే ప్రాక్టికల్గా సైంటిఫిక్గా కష్టాల్లో ఉన్నవాడి బుద్ధి పనిచేయదు. ఇది ఒక కోణం. ఒకవేళ పనిచేసే సామర్థ్యం అతనికి ఉన్న ఈ జామ్నేరు లీల ద్వారా బాబాగారు తన యొక్క గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసి భక్తులను ఆకర్షించి తన దగ్గరికి రప్పించి షిరిడి యొక్క ప్రాధాన్యత, తన అవతార కార్యం యొక్క ప్రాధాన్యత నెరవేర్చుకోవడానికి ఆ మహానుభావుడే నానాసాహెబ్ చంద్రకర్కి ఆ విధమైనటువంటి ఆలోచన రాకుండా చేసి ఉండవచ్చు. కనుక నానాసాహెబ్ చంద్రకర్ కష్టపడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఏం చేయాలో విభూతి లేదనుకున్నాడు. చివరికి శతచండీ యాగం ఏదో చేయించాడంట. అంటే ఆ చండీ యాగం చేయిస్తే అన్న అమ్మవారు అనుగ్రహం వల్ల తగ్గల. ఎందుకు తగ్గుతుంది? బాబాగారి సంకల్పం వేరే ఉంది. సకల దేవతలు కూడా గురువు యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటారు తప్ప వారు సొంతంగా చేయడానికి ప్రయత్నం చెయ్యరు. వాళ్ళు చేయగలరు, అమ్మవారు చేయగలదు. అమ్మ చేయలేనిదేముంది. అమ్మ అంటే ఆయన అంటే అమ్మ. కాబట్టి గురువుగారు సంకల్పం వేరేగా ఉంది. తన అవతార కార్యం నెరవేర్చడానికి కొన్ని అద్భుత లీలలు చెయ్యాలి. కనుక ఆ లీల జరగాలంటే అమ్మ పలకకూడదు. కనుక అమ్మ పలకల. అప్పుడు బాబాగారు షిరిడీలో ఒక బాపుగిర్ బువా అనే, అంటే అతని పేరు రామ్గిర్ బువా, ఒక సన్యాసి షిరిడీలో బాబా దగ్గర సేవ చేస్తూ ఉన్నాడు. అతను తన ఊరు వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు బాబాగారు ఏం చేశారు, అబ్బాయి నువ్వు ఊరు వెళ్ళేటప్పుడు మధ్యలో జామ్నేర్ వెళ్ళు, అక్కడ నానాసాహెబ్ చంద్రకర్ ఉంటాడు, అతనికి ఈ ఊది ఇవ్వు అని ఊది పొట్లం ఇచ్చి, అలాగే ఆట్కర్, తన భక్తుడు ఆట్కర్ రాసినటువంటి ఆరతి సాయిబాబా అనే పాటను రాయించి ఇది కూడా ఇవ్వు, ఈ ఊది నీళ్ళల్లో కలిపి ఆ అమ్మాయికి తాపించి ఆ తర్వాత ఈ ఆరతి పాటను పాడమను అన్నాడు. బాబా నా దగ్గర డబ్బులు కొంతవరకే మాత్రం ఉన్నాయి రైల్లో వెళ్ళడానికి. అక్కడి నుంచి తిరిగి నేను జట్కా బండిలో వెళ్ళాలి, జామ్నేర్ వెళ్ళాలంటే నాకు డబ్బులు లేవు అన్నాడు. అన్నీ సరిగ్గా అమృతాయిలే, వెళ్ళు అన్నాడు. గురువు అనుగ్రహం ఉంటే అమరవా, డబ్బులు అవసరమా? నిజమే, కానీ సంశయం రావడం సహజమే కదా. ఓ 10 లక్షల కార్యక్రమం చేయమంటే నా దగ్గర 10 రూపాయలు లేదు, ఎలా చేయాలి బాబా అని అనడం సహజమే. కానీ ఆయన అన్నాడు అంటే ఆ 10 లక్షలు ఎక్కడి నుంచో వస్తాయి, ఇబ్బంది ఏం లేదు అనుకుని ముందుకు దూకడం అనేది కొంత అనుభవం మీద వచ్చే అవగాహన. కనుక రామ్గిర్ బువా తన సంశయాన్ని చెప్తే బాబా ఏం పర్వాలేదు, అన్నీ సరిగ్గా అమృతాయిలే వెళ్ళు అన్నాడు. సరే వెళ్ళాడు. వెళ్ళి ఆ మధ్యలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ జలగాం వరకు వెళ్ళి అక్కడ దిగాడు. రాత్రి దాదాపుగా 2 గంటలు అయిందనుకుంటానండి. రాత్రి 2 గంటలు అయిన సమయంలో దిగాడు. మరి ఎలా వెళ్ళాలి? అక్కడి నుంచి 30 మైళ్ళ దూరం వెళ్ళాలి జామ్నేరు, డబ్బులు లేవు. బాబా అన్నీ అమృతాయి అన్నాడు కదా అని రైల్వే స్టేషన్లో దిగి చుట్టూ చూస్తూ ఆ చీకట్లో భయపడుతూ ఉన్నాడు. కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు జట్కాలు కట్టించుకొని వెళ్ళిపోతున్నారు. చివరికి నేను ఒక్కనే మిగిలిపోతానేమో, ఈ నిశిరాత్రిలో అర్ధరాత్రిలో ఏమైపోతానని భయపడుతున్నాడు. ఈలోగా ఒక జట్కా బండి అతను వచ్చేసి, బాపుగిర్ బువా ఎవరు ఇక్కడ, బాపుగిర్ బువా ఎవరు అని అరుస్తున్నాడంట. వెంటనే ఇతను వెళ్ళి, బాబు నేనే బాపుగిర్ బువా అని. ఏంటి అన్నాడు. నానాసాహెబ్ చంద్రకర్ గారు మీకు జట్కా బండి పంపించారండి, గుర్ర బండి పంపించారు, రండి కూర్చోండి, జామ్నేర్ తీసుకెళ్తాను అన్నాడు. అమ్మయ్య, కష్టం తొలిగిపోయింది. బాబా అన్నమాట నిజమైంది, అన్నీ సరిగ్గా అమర్తాయి అన్నాడు కదా, ఆహా అని ఎక్కి చక్కగా కూర్చున్నాడు. అది చక్కగా వెళ్తూ ఉన్నాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత జామ్నేర్ ఊరి చివర బండి ఆప్ చేశాడు. అతనేదో బాత్రూమ్ వెళ్ళొస్తా అన్నాడు. సరే వెళ్ళరమ్మన్నాడు. అతను వెళ్ళి బాత్రూమ్ కాదండి, ఇతను ప్రసాదం తినండి, మీకు ఆకలిస్తుంటుంది, ఏం తినలేదు కదా, తినండి అని తాను తెచ్చినటువంటి పదార్థాలు ఇస్తే, అబ్బాయి నువ్వు గడ్డాలు మీసాలు ఉన్నాయి, నువ్వేమన్నా ముస్లిమేమో, ముస్లింలు పెట్టిన ప్రసాదం నేను తినను. మామూలుగా మన హిందువుల్లో ఉన్నటువంటి ఈ ఆచారాలు సంప్రదాయాలు కొన్ని ఉంటాయి, ముఖ్యంగా అగ్ర కులాల వరకు ఉంటాయి కదా, అదే సంప్రదాయాన్ని అనుసరించి చెప్పాడు ఆయన. ఆ రోజుల్లో ముస్లిమ్స్ అంటే ఏదో కొంత వేరే మతం వాళ్ళను వేరే భావాలు ఉండేవి కాబట్టి నేను స్వీకరించను అన్నాడు. అప్పుడు ఆ బండివాడు ఏమన్నాడు, నాయన నేను క్షత్రియ కులము సంబంధించిన వాడిని, కానీ నేను ముస్లింని కాను, మీరు నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు అంటే సరే అని ప్రసాదం స్వీకరించాడు.
ఇక్కడ ఓకే, ఆచారం సంప్రదాయాన్ని బాబాగారు పాటించమన్నారు వద్దనలా, కానీ ఆచార సంప్రదాయాలు దాటితే తప్ప ఆత్మజ్ఞానం అనేది అర్థం కాదు అనేది బాబా మార్గంలో మనం అర్థం చేసుకోవాలి. ఇతరుల మార్గమే సరే, ఏ మార్గమైనా సరే, సాక్షాత్ ఆది శంకరాచార్యుల వారికే శంకరుడు ప్రత్యక్షమై చండాలుని రూపంలో చండాలుడు బ్రాహ్మణుడు అనే భావాన్ని తీసుకుంటే తప్ప నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందలేవని నిరూపించాడు. కానీ ఎవరైనా ఆత్మజ్ఞానానికి వెళ్ళాలంటే కులం, మతం, ఆచారం, సంప్రదాయాలకు అతీతంగా దేనికి ఏది అంటనిది ఆత్మ ఎప్పుడూ స్వప్రకాశంగా ప్రకాశిస్తూ ఆనంద స్వరూపంగా ఉంటుంది. ఆత్మను ఏది అంటలేదు, అది దేని చేత అంటపడదు. దేని చేత అంటపడని ఆత్మను పొందాలి అంటే నీ మనసు కూడా దేనికి చెలించని ఏది అంటని స్థితిలో వెళ్ళాలి నువ్వు. దాన్నే త్రిగుణరాహిత్య స్థితి అన్నారు. సత్వరజస్తమో గుణాలకు అతీతమైన స్థితిలో ఆత్మ దొరుకుతుంది. నేను ఫలానా వాడిని, ఫలానా కులం, ఫలానా మతం, ఫలానా సన్యాసిని, ఫలానా పండితుడిని, నాకు అది ఉంది, నీకు ఇది ఉంది, నాది ఆచారం ఇది, నాకు ఇష్టం ఇది, నాకు ఇష్టం లేనిది ఇది అంటే ఇవన్నీ మనసుకు సంబంధించినవి. ఇక్కడ త్రిగుణరాహిత్య స్థితి రాదు. త్రిగుణరాహిత్య స్థితికి చేరాలంటే ఇవన్నిటినీ వదులుకోవాలి. బాబా మనకు దాదా కేల్కర్ విషయంలో అది నేర్పించాడు. ఆ మాంసాహారం అనేది అంటరానిది, ముట్టరానిది, చూడరానిది అని అసహించుకున్నంత కాలం నువ్వు ఆత్మజ్ఞానం పొందలేవని బాబా గారు, అది ఉడికిందో లేదో చూడు, ఆచారం మడి, ఆచారం దడి అవన్నీ తీసి పక్కన పడే అన్నాడు. ఇక్కడ కూడా మనం అదే తెలుసుకోవాలి. కాకపోతే పాటించే వాళ్ళు పాటించుకోమంటాడు. అంతకంటే ఉన్నతమైన జ్ఞానానికి పోవాలంటే మాత్రం వదలాల్సిందే. కనుక ఈ సన్యాసి ఇంకా అదే స్థితిలో ఉన్నాడు కాబట్టి నేను తినకూడదు, మీరు ముస్లింలేమో అన్నాడు. సరే, ఆచారాన్ని గౌరవించే బాబా గారు, పర్లేదు అబ్బాయి నేను ముస్లింని కాదులే అని చెప్పేసి ఇచ్చి తినమన్నాడు. తిన్నాడు, అయిపోయింది. జామ్నేరు ఊరి బయటికి వచ్చేసరికి అతను రామగిరి బువ్వ, బాబా పిలిచే బాపుగిరి బువ్వ మూత్రం పోసుకొని వస్తానని వెళ్ళాడు. మూత్రం పోసుకొని వచ్చేసరికి బండి లేదు, బండివాళ్ళు లేడు, గుర్రాలు ఏం లేవు అనిపోయింది. సరే, నన్ను ఊరు దాకా చేర్చేసేవన్నా వెళ్ళిపోయాడేమో అని అనుకున్నాడు. చుట్టూ చూశాడు, ఎక్కడ కనపడలేదు. ఏంటి ఇలా ఆశ్చర్యంగా ఇక్కడ దాకా తెచ్చి వదిలిపెట్టి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయాడు ఏంటి, అలా ఎవరు వెళ్ళరు కదా, పోనీ ఏమైనా అర్జెంట్ పని ఉందేమో, ఏదో సరే నాకెందుకు వచ్చినా వీళ్ళని అడుక్కుంటూ నానాసాహెబ్ చంద్రకర్ ఇంటికి వెళ్ళాడు. తలుపు కొట్టగానే నానాసాహెబ్ చంద్రకర్ ఆతృతగా తలుపు తీశాడు. చూస్తే ఎవరో కొత్త వ్యక్తి. ఎవరండి మీరు అన్నాడు. నేను షిరిడి నుంచి వస్తున్నాను. అమ్మయ్య, షిరిడి నుంచి వస్తున్నారండి, రండి అని చెప్పేసి తన గురువు దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి చాలా ఆనందపడి, రండి ఏమిటి విషయాలు, ఎలా వచ్చారు ఏంటి అంటే, బాబాగారు మీకు ఈ విభూది, ఈ యొక్క ఆరతి పాట ఇచ్చారండి, మీరు విభూది నీళ్ళలో కలిపి మీ అమ్మాయి ప్రమాదంలో ఉందంట కదా, వెంటనే తాపించి ఈ పాట పాడమన్నారు. వెంటనే నానాసాహెబ్ చంద్రకర్ గారు విభూది నీళ్ళలో కలిపి తన భార్యకిచ్చి కూతురికి తాపించమన్నాడు. ఇక్కడ చక్కగా బాబా ఫోటో ముందు నిలబడి ఆరతి సాయిబాబా అనే అద్భుతమైనటువంటి ఆ హారతి పాటను పాడాడు. వెంటనే 3 రోజుల నుంచి నరకయాతన పడ్డ ఆ బిడ్డ వెంటనే సుఖప్రసవం జరిగింది. అంటే తన యొక్క భక్తుడు ఆపదలో ఉన్నప్పుడు ఆయన చెప్పకుండా అంటే చెప్పాడు కదా, బాబా నన్ను కాపాడు అని చెప్పి ప్రార్థన చేశాడు. విభూది లేదు బాబా, విభూది పంపించు అన్నాడు. అంటే ప్రత్యేకంగా వచ్చి చెప్పక్కర్లా, భగవంతుడు సర్వవ్యాపి అనడానికి నిదర్శనం. మనం గుడికి వెళ్తాం, ప్రార్థన గట్టిగా చెయ్యం, మన కష్టాలని గట్టిగా ఉండమని చెప్పుకోం. అక్కడ దేవుడు ఉంటాడు, ఇక్కడ మనసులో చెప్పుకుంటాం, కోరిక తీరిపోతుంది. మరి అక్కడ దేవుడు ఉంటే ఇక్కడ మనసులో కోరిక ఎలా తీరిందండి, ఆయనకి ఎలా తెలిసింది అంటే దాని అర్థం ఏంటి, ఆయన ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నవాడిని అక్కడ ఉన్నాడు అనుకుని చెప్పాం. యద్భావం తద్భవతి. సరే, అక్కడ ఉన్నాడని చెప్పావు, మంచిదే, తీరుస్తాడు. కానీ నిజానికి ఆయన ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని మనకి ఎప్పుడు చెప్తూనే ఉన్నాడు. నేను ఇక్కడ ఉన్నాను రా అబ్బాయి, నువ్వేదో నేను అక్కడ ఉన్నా అనుకుని వచ్చావు, సరే నీ అజ్ఞానం అలా ఉన్నా పర్వాలేదు, నీ బాధ నాకు అర్థమైంది, నేను ఇక్కడ ఉన్నాను అని. అక్కడ ఉన్నవాడికి వినపడకుండా ఇక్కడ చెబితే అక్కడికి ఎలా తెలిసింది అంటే ఇక్కడ ఉన్నాడు. మరి ఇక్కడ ఉన్నవాడికి చెప్పడానికి ఇక్కడికి ఎందుకు వచ్చావంటే మన అజ్ఞానం. సరే, నీ అజ్ఞానం అయినా పర్వాలేదు, నీ యొక్క సంకల్పం, నీ భక్తి, దానికోసం నేను మెచ్చుకున్నాను అని ఆయన వరప్రదానం చేస్తాడు. కనుక ఆ విధంగా అక్కడెక్కడో జామ్నేర్లో బాబా గారికి ప్రార్థన చేస్తే ఇక్కడ ఉన్న బాబాకి అర్థమైందంటే కారణం బాబా షిరిడీలోనే లేడు, అక్కడ కూడా ఉన్నాడు, నానాసాహెబ్ హృదయంలోనే ఉన్నాడు. వెంటనే పంపించాడు. కాబట్టి ఆపద్బాంధవ, అనాథరక్షక, సాయినాథ, సద్గురుదేవ, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి కొంగు బంగారమై కష్టాల్లో ఉంటే వెంటనే సహాయం అందిస్తామని మరొకసారి రుజువు చేసుకున్నావు తండ్రి అని బాబా గారికి థ్యాంక్స్ చెప్పాడు, కృతజ్ఞత చెప్పాడు నానాసాహెబ్ చంద్రకర్. ఇక్కడ మనం గ్రహించాల్సింది, ఆపదలో ఉన్నప్పుడు మన బుద్ధి పనిచేయదు, మందగిస్తుంది, వేరే వాళ్ళ సహాయం అవసరమవుతుంది. మరి బుద్ధి పని చేయాలంటే ఏం చేయాలి? భగవద్గీతలో చెప్పినట్టుగా కష్టం వచ్చినా సుఖం వచ్చినా చెలించకుండా మనసును నిశ్చలంగా ఉంచుకోగలిగితే బుద్ధి బ్రహ్మాండంగా ఎప్పుడో ఒక రకంగా పనిచేస్తుంది.
కనుకనే ఆధ్యాత్మిక జ్ఞానానికి పరమావధి స్థితప్రజ్ఞత లక్షణం. స్థితప్రజ్ఞత అంటే కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకే రకంగా ఉంటుంది మనసు. అలాగే శత్రువు మిత్రువు అనే భావం లేకుండా ఇద్దరి విషయంలో సమానంగా ఉంటుంది మనసు. ఈ సమానత్వమే స్థితప్రజ్ఞత. అక్కడ బుద్ధి ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. కనుక నీకు బుద్ధి ఎప్పుడూ పనిచేయాలంటే కష్టానికి సుఖానికి, అంటే సుఖం వచ్చిందని పొంగిపోకూడదు. సుఖం వచ్చిందని పొంగిపోయావా, కష్టం వచ్చినప్పుడు కుంగిపోతావు. కాబట్టి సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండగలిగితే దుఃఖం వచ్చినప్పుడు కూడా బాధపడకుండా ఉండే స్థితి వస్తుంది. అయితే ఆధ్యాత్మిక పరమావధి స్థితప్రజ్ఞత, దాన్ని సాధించాలి. స్థితప్రజ్ఞత ఎందుకే అంటే నీ బుద్ధి పని చేయడానికి. లేకపోతే కష్టం వచ్చినప్పుడు బుద్ధి పని చేయదు. ఎందుకు? బుద్ధి పని చేయాలన్నా పని చేయకుండా ఉండాలి. బుద్ధి పని చేయాలి కదా. పని చేయాలంటే నువ్వు స్థితప్రజ్ఞత సాధించాలి. సాధించాలంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండాలి. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండడం తర్వాత పొంగిపోవడానికే సుఖాన్ని తెచ్చుకుంటాం కదా. ₹1,00,00,000 ఎందుకు అడుగుతాం? ఆనందించడానికి, సమాజంలో గొప్పవాడిని అనిపించుకోవడానికి, సుఖాలు అనుభవించడానికి. కాబట్టి నీ యొక్క కోరికలోనే సుఖపడాలి, పొంగిపోవాలి అనేది ఒకటి ఉంది. కాబట్టి ఇంక పొంగిపోయేవాడు సుఖపడి రేపు కష్టపడడానికి సిద్ధంగా ఉండు. కనుక నానాసాహెబ్ చందర్ గారికి బుద్ధి పనిచేయకపోవడానికి కారణం అదిగో ఆ యొక్క బుద్ధి. ఆయన సుఖం వచ్చినప్పుడు పొంగిపోయే పరిస్థితి, సంతోషం వచ్చినప్పుడు సంతోషపడే పరిస్థితిలో ఉండవచ్చు. ఇంకా స్థితప్రజ్ఞత లక్షణం అప్పటికి రాలా. ఎవరికైనా సరే చేసుకుంటూ పోతే ఎప్పుడూ కానీ అవి రావు. జన్మ సంస్కారాలు పోవడం అనేది చాలా కష్టం. మనం ఎంత గొప్ప భక్తులమైన కావచ్చు, జ్ఞానులమైన కావచ్చు, కానీ మన బలహీనతలు, మన సంస్కారాలు తొలగించుకోవడం చాలా కష్టం. కనుక నిజమైన సాధకుడు వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తాడే తప్ప బయట సాధనలకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడు. అందుకనే దీన్ని ఆత్మ సాధన, ఆత్మజ్ఞాన సాధన, అంటే లోపటి సాధన. నానాసాహెబ్ చందర్ గారికి ఇంకో సందర్భంలో ఇక్కడ మనకు తెలియజెప్పాల్సింది, బాబా ఏం చెప్పాలనుకున్నాం ఇంతకుముందు, హారతి పాట ప్రాధాన్యత తన భక్తులకు తెలియాలి. లేకపోతే ఇక్కడి నుంచే బాబాగారు సంకల్పిస్తే ఆ అమ్మాయి వెంటనే చక్కగా ప్రసవం జరిగిపోతుంది. ఊది కూడా పంపక్కర్లేదు. ఇంత కష్టం ఎందుకు? ఆ బాబుగిరి బువ్వాకి ఇచ్చి అన్ని కిలోమీటర్లు పోయి అర్ధరాత్రి బాధపడడం, భయపడడం, మళ్ళీ బండి పంపడం, ఆయన బండి వేషం, గుర్రాల వేషం, బండి నడిపేవాడి వేషం, ఇంత తతంగం ఏం అక్కర్లా. బాబా సంకల్పిస్తే టక్కుని తగ్గిపోతుంది. కానీ బాబా సంకల్పిస్తే టక్కుని తగ్గిపోతే బాబా తగ్గించాడు అని నానాసాహెబ్ చందోర్కర్కి మాత్రమే తెలుస్తుంది, ఇంట్లో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. ఆయన చెప్పినాక ఎవరు నమ్ముతారు? కానీ ఇక్కడ బాబుగిరి బువ్వ అనే ఒక సాక్షి, ఒక భక్తుడు ఆయన ప్రయాణం చేయడం, నడిరాత్రిలో ఆయనకి గుర్ర బండివాడు రావడం, ఇవన్నీ మళ్ళా బండివాడు మాయమైపోవడం, అలాగే బాబా పంపించిన విభూతి వల్ల సుఖప్రసవం జరగడం, అంటే అక్కడ ఒక ప్రత్యక్ష సాక్షి ఉండాలి. ఒక వ్యక్తి కాకుండా, భక్తుడు మాత్రమే కాకుండా ఆ భక్తుడికి జరిగిన అనుభవానికి ఇంకో వ్యక్తి కూడా సాక్ష్యం ఇచ్చినప్పుడు అది నిజమవుతుంది. బాబా ఆ లీల చూపించడంలో ఇంత ప్లానింగ్ ఉంది ఆయనకి. కాబట్టి అలా జరిగిన తర్వాత నానాసాహెబ్ చందర్కర్ బాబుగిరి థ్యాంక్స్ చెప్తాడు, కృతజ్ఞత చెప్తాడు. చాలా ధన్యవాదాలండి, మీరు ఈ అర్ధరాత్రి పూట ఇంత కష్టపడి బాబా విభూతి తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అసలు ఎలా వచ్చారు మీరు జామ్నేర్ నుంచి, ఎలా రాగలిగారు ఏంటి అని అంటే, రావడం ఏంటంటే బాబు మీరే కదా జట్కా బండి పంపించారు నన్ను తీసుకురావడానికి. అసలు మీరు పంపకపోతే నేను ఇంత ఉదయాన్నే వచ్చేవాడిని కాదు, ఇంత క్షేమంగా వచ్చేవాడిని కాదు, చాలా కష్టాలు పడాల్సి వచ్చేది. రాత్రి అంతా భయపడి చచ్చిపోయాను. అసలు అర్ధరాత్రి పూట అక్కడే ఉండాల్సి వస్తుందేమో అనుకున్నాను. మీరు చక్కటి బండిని పంపించారు, బండివాడిని చాలా మర్యాదస్తుని పంపించారు, నాకు అతను పలహారాలు కూడా పెట్టాడు, మీరే పంపించారని చెప్పారు కదా అంటే, నేను ఎక్కడ పంపానండి బాబు, అసలు మీరు వస్తున్న సంగతి నాకు తెలియదు కదా అన్నాడు. అయిపోయింది, తెలిసిపోయింది. ఇదంతా ఆ జగన్నాటక సూత్రధారి సాయినాథుల వారు నడిపించిన అద్భుత లీల అని ఇద్దరికి ఆశ్చర్యపోయి ఆనంద బాష్పాలు కాల్చడమే తర్వాత పరమావధి. అంతే కదా. లీల చూసిన వెంటనే మనం తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడవడం తప్పితే ఆ లీల జరిగే వరకు ఇది ఆయన జరిపించడం తెలియదు. జరిగిన తర్వాత ఆశ్చర్యంతో, ఆనందంతో నోట మాట రాక అష్టసాత్విక భావాలు అనుభవిస్తాం. ఇన్ని అనుభూతుల్ని బాబాగారు మనకు ప్రసాదించడానికి ఈ లీలలు ప్రదర్శిస్తారు. అంటే ఈ లీల ఆ రామ్గిరి బువ్వ, బాబుగిరి బువ్వ అందరికీ చెప్పాడు. రాత్రి నేను ఇలా వచ్చానండి, బాబాగారు చెప్పారండి, అక్కడ నేను దిగానండి, జలగాంలో దిగాను, అయ్యో బండి లేదు, డబ్బు లేవు, ఏం చేయాలనుకుంటే ఒక బండి వచ్చింది తీసుకెళ్ళాడు, కానీ వాడు చూస్తే నానాసాహెబ్ చంద్ర గారు పంపలేదంట. అంటే బండివాడు, గుర్రాలు ఈ శూన్యంలో నుంచి
పుట్టుకొచ్చాయి. శూన్యంలోంచి ఏమీ రాదు అని అంటారు. అందుకని భగవంతుని శక్తిని సైన్స్ యాక్సెప్ట్ చేయడం కష్టం. ఎందుకంటే అది ప్రతీదీ పదార్థంలో నుంచే వస్తుంది తప్ప శూన్యం నుంచి ఏం రాదండి. మరి ప్రతీదీ పదార్థంలోంచి వస్తే అసలు ఈ కనిపిస్తున్న పదార్థం అంతా దేంట్లోంచి వచ్చింది? దానికి మూలం ఏంటి? ఎవడు చెప్పలేడు. మళ్ళీ బిల్వాల ఏమంటాడు? బిలాలు, కృష్ణ బిలాలు అంటాడు. కృష్ణ బిలాలు అన్నీ కూడా సూక్ష్మమైనవి కదా. సూక్ష్మంలోంచి స్థూలం ఎలా పుట్టుకొచ్చిందో ఎవడికి తెలియదు. అది ఒక పరమాత్మకే తెలుసు. కనుక సూక్ష్మంలో నుంచి, శూన్యంలో నుంచి బాబాగారు తన యోగ శక్తితో బండిని, గుర్రాలని సృష్టించాడు, పదార్థాన్ని సృష్టించాడు. ఈ అద్భుత లీల బొంబాయి రాష్ట్రం అంతా వ్యాపించిపోయింది. ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ చూపించిన అద్భుత లీలలు అసత్యం కాదు, సత్యమే. గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలు మీద ఎత్తాడన్నా, 5,000 మంది గోపికలుగా, గోపాలులుగా, గోవులుగా ఆయన మారాడన్నా ఇవన్నీ కూడా సత్యమే అని. అందుకని ఎప్పుడు అనుకుంటుంటాం మనం, బాబాగారి అవతార కార్యంలో భగవంతుడు ఉన్నాడు, అతను సర్వశక్తిమంతుడు, ఈ సృష్టికి పూర్వం ఉన్నవాడు, సృష్టించినవాడు, ఈ సమస్తముకి అధిపతి ఆయనే, ఆయన ఇష్టానుసారంగానే ప్రతి ఒక్క క్షణం కూడా నడుస్తూ ఉంటుంది. ఆయన అనుమతి లేకుండా చెట్టు ఆకు కూడా కదలదు. ఆయన కాలాతీతుడు, కాలస్వరూపుడు, కాలాన్ని సైతం శాసించగలవాడు. కాలాయ కాలదర్పదమనాయ కాలకాలాయ, ఇవన్నీ కూడా ఆ పరమాత్మకు సంబంధించినవే అని నాస్తికత్వాన్ని భూస్థాపితం చేసి ఆస్తికత్వాన్ని ఆకాశమంత ఎత్తున నిలబెట్టడానికి వచ్చిన పరమాద్భుతమైన అవతారం సాయినాథుని అవతారం. ఆ తండ్రి వచ్చాకే విశ్వమంతా కూడా భక్తి మళ్ళీ విశ్వవ్యాప్తమవుతుంది. దానికోసమే లీలా ప్రదర్శన ఎందుకంటే మనకు విశ్వాసం కలిగించడానికి. లేకపోతే ఎప్పుడు ఈ నాస్తికులు, హేతువాదులు రెడీగా ఉంటారు భగవతత్వాన్ని నాశనం చేయడానికి. భగవంతుడు లేడు అని చెప్తే వాళ్ళకి వచ్చేది ఏంటో తెలియదు. ఇంట్లో తండ్రి లేడు అని తల్లి చెప్పింది అనుకోండి, పిల్లలు ఎగిరి గంతులేసి మొత్తం నాశనం చేస్తారు. తండ్రి ఉన్నాడంటే భయపడతారు. కనుక సమాజానికి ఏదైనా మేలు జరుగుతుంది అని అన్నప్పుడు అది నీకు తెలిసినా తెలియకపోయినా, అనుభవంలోకి వచ్చినా రాకపోయినా, అది 10 మందికి మేలు చేస్తుంది కాబట్టి దాన్ని సపోర్ట్ చేయాలి, అంగీకరించాలి అనేది మనము ఉండాలి. దాని ద్వారా ఎవరో భక్తి ద్వారా దేవుడు ఉన్నాడు, కొంతమంది ఎవరో మోసం చేస్తే, సమాజాన్ని దోచుకుంటే, అసలు భగవంతుడే లేడు అని అన్నామంటే మొత్తం సమాజం అస్తవ్యస్తం అవుతుంది. సిటీలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోతే మన ఇష్టారాజ్యం, అందరం మనుషులమే, అందరం చదువుకున్న వాళ్ళమే, కానీ ఎలా ఇష్టారాజ్యంగా జీవిస్తాం, ఇష్టం వచ్చినట్టుగా పోతాం. బుద్ధి పనిచేయదు, అంతా స్వార్థమే, అంతా అవకాశవాదమే మనుషుల బుద్ధి. కనుక దీనిని నియంత్రించడానికి మహర్షులు దైవం ఉన్నాడు అని చెప్పారు. ఆయన ఉన్నది సత్యమే, కానీ ఆ ఉన్నాడు అనే దాన్ని అందరూ కనుక్కోలేరు. వాళ్ళు కనుక్కున్నారు, ఉన్నాడు అని చెప్పారు. ఆయన తప్పు చేసి శిక్షిస్తాడని చెప్పారు, సరిగ్గా జీవించమని చెప్పారు. ఇవన్నీ చెప్పడం వల్ల సమాజం ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటుంది కదా. లేడని చెప్పిన వాళ్ళు నడిపించలేవు. అందరూ నువ్వు చెప్పేది అర్థం చేసుకొని రాజ్యాంగాన్ని అందరూ ఏమీ పాటించలేరు, చట్టాన్ని అందరూ గౌరవించలేరు. రోడ్డుకు ఎడమ పక్కనే నడవవలెను అని ఎంతమంది నడుస్తుంటారు? డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ రూల్స్ ఎంతమంది పాటిస్తున్నారు? వాళ్ళందరూ చదువుకోలేదా? సమాజం, మనుషులు అంత తొందరగా అందరికీ ఒకే రకమైనటువంటి అవగాహన ఉండదు, ఆచరణ ఉండదు. ఎంత చదువున్నా కానీ చట్టాలని, న్యాయాల్ని ఓవర్లుక్ చేసి తమ స్వార్థాన్ని నెరవేర్చుకునే తత్వం మనుషుల్లో ఉంటుంది. కనుక భగవంతుడు ఉన్నది సత్యం. ఆ భగవంతుణ్ణి ప్రతిష్ఠించడంలో మహర్షులు చూపించినటువంటి విఘ్నత ఏంటంటే, ఇంట్లో పెద్ద ఆయన ఉన్నాడంటే ఎలా భయభక్తులతో ఉంటారో, భగవంతుడు ఉన్నాడు అంటే భయభక్తులతో సమాజం ఉంటుంది, మనుషులు ఉంటారు అనే విశాలమైన దృక్పథంతో భగవంతుణ్ణి సృష్టించాల, భగవత్ తత్వాన్ని చెప్పడం జరిగింది. ఒకవేళ సృష్టించారని మీకు అవగాహన లేకపోతే, మీకు తెలియకపోతే, ప్రాక్టికల్గా మీకు అనుభూతి చెందకపోతే, సృష్టించారు అనుకున్నా సరే సృష్టించటంలో ఉన్న విశాలమైన దృక్పథం, సామాజిక క్షేమం దృష్టిలో పెట్టుకొని దాన్ని సమర్థించాలి తప్ప దేవుడు లేడు అని వాదించి నిరూపించాలనుకోవడం వల్ల మీరు సమాజానికి కీడు చేస్తున్నారే తప్ప మేలు చేయట్లేదు. దేవుడి పేరు మీద తప్పు చేస్తున్న వాళ్ళని ఖండించండి, వారిని బదారికి ఈడవండి, తప్పు లేదు. కానీ దేవుడే లేడు అని మాత్రం చెప్పవాకండి, దానివల్ల సమాజం అస్తవ్యస్తమవుతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. బాబా వచ్చిన అవతార కార్యంలో భగవత్ తత్వం, భగవత్ శక్తి తన లీలల ద్వారా అందరికీ తెలియజెప్పడానికి కారణం భగవంతుడు ఉన్నాడు అని నిరూపించి సమాజాన్ని ధర్మమార్గంలో నడిపించాలని ఆ తండ్రి సంకల్పించాడు. బివి దేవ్ గారు రుసో మమ ప్రియాంబిక అనే అద్భుతమైనటువంటి హారతి పాటను రచించినటువంటి బివి దేవ్ గారు నానాసాహెబ్ చాందోర్కర్ కొడుకు బాపురావు చాందోర్కర్ను, రామ్గిర్ బువాను కలుసుకొని విచారించి
సాయిలీల మ్యాగజైన్లో ఈ యొక్క వృత్తాంతం మొత్తాన్ని ప్రచురించడం జరిగిందంట. అది అద్భుతంగా బాంబేలో, మహారాష్ట్ర దేశంలో ఒక బాబా యొక్క ప్రభావాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడానికి పనికొచ్చిందట. అలాగే భక్త నారాయణరావుకి బాబాను 2 సార్లు దర్శనం చేసుకునే అవకాశం కలిగిందట. చాలాసార్లు మళ్ళీ షిరిడీకి వెళ్ళాలనుకున్నాడు. వెళ్ళాలనుకుంటే వెళ్తామా? మన వల్ల కాదు. ఉండాలనుక ఉంటామా? అక్కడ ఉండలేము. అంతా ఆయన ఇష్టమే, మన ఇష్టం ఏం లేదు. కనుక వెళ్ళలేకపోయాడు. బాబా సమాధి అయ్యాక కూడా వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయాడు. అతనికి ఒకసారి అనారోగ్యం వచ్చింది. భయపడిపోయాడు. చనిపోతానేమో అనుకున్నాడు. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఇక అయిపోయింది అనుకున్నాడు. కానీ బాబాగారు ఒకసారి స్వప్నంలో కనిపించి, ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగగును, వారం రోజుల్లో నడవగలవు. అలా చెప్పినట్టుగానే నారాయణరావు జబ్బు నయమైపోయింది. వారం రోజుల్లో లేచి మామూలు వ్యక్తిలో తిరిగాడు. ఎందుకు చెప్తున్నాడంటే, బాబా సమాధి అయ్యాడని చెప్పి నిజంగా బాబా లేడని అనుకుంటామా? అనుకోవాల్సిన అవసరం లేదు. బాబా సమాధి చెందిన ఇప్పుడు కూడా సజీవంగా విశ్వవ్యాప్తమైనటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నాడు. అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా లీలలు చేస్తూ ఉన్నాడు. తన భక్తుల రక్షణలో నిరంతరం కూడా ఆయన జాగరూకుడై ఉన్నాడు అని చెప్పడానికి ఈ వృత్తాంతాన్ని, అంటే హేమాడ్ పంతు ఇప్పుడు మరి ఊదీ మహిమ అనే టైటిల్ ఇచ్చి మళ్ళీ ఈయనని ఎందుకు తీసుకొచ్చాడు నారాయణరావు జబ్బు అని చెప్పేసి అన్నప్పుడు, బాబాగారి కథలు హేమాడ్ పంత్ అంటాడు, నేనేదో ఒక పద్ధతిగా అనుకొని నేను రాసేది కాదు. బాబా నాకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తే, ఏ కథ జ్ఞాపకం చేస్తే, ఏ లీల జ్ఞాపకం చేస్తే, ఏ భక్తుల ద్వారా ఏది నాకు చెప్పిస్తే దాని వెంటనే కాగితం మీద పెట్టుకుంటూ వచ్చాడు. అన్ని కాగితాల మీద రాసుకుంటూ పోయాడు. పుస్తకం కూడా ఆయన మెయింటైన్ చేయలే. తెల్ల కాగితాల మీద రాసుకుంటూ, కొన్నిసార్లు చిత్తు కాగితాల మీద ఎవరు చెప్తే అది రాసేయడం. ఆ కాగితాలన్నింటినీ జాగ్రత్తగా చేసి సమీకరించి పుస్తకంగా మనకు అందజేశారు మహానుభావులు. ఆ పని కూడా బివి దేవి గారు చేశారనుకుంటాను. కనుక ఈ యొక్క ఊదీ మహిమ కథల్లోకి నారాయణరావు వచ్చి చేరాడు. దీంట్లో ఉన్న విశేషం ఏంటి? బాబా శరీరం వదిలినంత మాత్రాన ఆయన చనిపోయాడు అనుకోవాలా? కాదు. ఆయన శరీరం వదిలిన శాశ్వతంగా ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. బాబా చెప్పాడు, కల్పాంతం వరకు నా యొక్క కార్యక్రమం జరుగుతుంది, నా కార్యం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కల్పం అంటే లక్షల సంవత్సరాలు, కొన్ని యుగాలు కల్పిస్తే కొన్ని కల్పం అవుతుంది. కనుక ఆయన మామూలుగా రాలా, ఏదో ఒక 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఉండిపోవడం రాలా. కల్పాంతం వరకు ఒక రాముడిలాగా, ఒక కృష్ణుడిలాగా శాశ్వతంగా ఉండిపోయే దైవమే మన సాయినాథుడు. బాలభావ్ సుతార్, బొంబాయిలో ఉండు ప్రముఖ సంకీర్తనకారుడు బాలభావ్ సుతార్ ఒకసారి బాంబేలో పోతూ ఉంటే ఒకసారి బాబా ఫోటో ఎక్కడో కిరాణా షాపులోనో ఎక్కడో కనిపిస్తే ఎవరో మహానుభావుడు ఉన్నట్టున్నాడు, ఎవరో యోగి ఉన్నట్టున్నాడు, ఒక నమస్కారం పెట్టుకున్నాడంట. అతను ఒక 4 సంవత్సరాల తర్వాత షిరిడీకి వచ్చాడు. ఆయన అదృష్టం పండి. షిరిడీకి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి. ఇప్పటికి కూడా చాలామంది బాబా భక్తులు కూడా షిరిడీకి వెళ్ళని వాళ్ళు ఉన్నారు. నా ఆజ్ఞ లేకుండా ఎవరు నా దగ్గరికి రాలేడన్నాడు. ఇంకో మాట అంటాడు, నేను అందరినీ పిలుస్తుంటాను కానీ వాళ్ళకు వచ్చే అదృష్టం ఉండాలి కదా అంటాడు. సందర్భాన్ని బట్టి నువ్వు పోవాలి అని తపన చేస్తే అప్పుడు బాబా ఆజ్ఞ అవుతుంది. కనుక నీకు తపన ఉండాలి, అప్పుడు బాబా పిలుస్తాడు. నీకు తపన ఉన్నప్పుడు, బాబా పిలుపు అందుకున్నప్పుడు, ఈ 2 జరిగితేనే నువ్వు షిరిడీకి వెళ్తావు. నీకు తపన లేకుండా బాబా పిలిచినా కానీ అది నీకు వినపడదు. ఒకవేళ బాబా పిలవకుండానే నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళలేవు. కనుక ఆ విధంగా బాలభావ్ సుతార్ వంతు వచ్చింది. 4 సంవత్సరాల తర్వాత షిరిడీకి వెళ్ళాడు. అప్పుడు బాబా అతన్ని చూసి అన్నాడు, ఇతను నాకు 4 సంవత్సరాల నుంచి తెలుసు అన్నాడు. అదేంటి బాబా, ఆయన ఇప్పుడే వచ్చాడే, ఎప్పుడు రాలేదంట, ఇప్పుడే వచ్చాడంట, మీకు 4 సంవత్సరాల నుంచి ఎలా తెలుసు అనుకున్నారు. అతను అడిగారు, ఏమయ్యా నువ్వు ఎప్పుడైనా వచ్చావా? రాలేదండి. మరి ఎలా బాబా ఎందుకు అలా అన్నాడు? అతను ఆలోచించాడు, ఎందుకు అలా అన్నాడు బాబా, నేను ఇప్పుడే వస్తే 4 సంవత్సరాలు తెలుసు అని ఎందుకన్నాడు? 4 సంవత్సరాల క్రితం నేను బొంబాయిలో బాబా గారి ఫోటోని చూసి నమస్కారం పెట్టాను. యోగులు ఎంత గొప్పవాళ్ళు, ఎంత ప్రేమ స్వరూపులు, ఎంత విశ్వవ్యాపకులు వాళ్ళు. ఎక్కడో బొంబాయిలో ఫోటోకి నమస్కారం పెడితే ఆ నమస్కారాన్ని స్వీకరించాడు. అంటే ఆయన ఫోటోలో కూడా ఉన్నాడు. ఫోటోకు నాకు తేడా లేదని బాబా చెప్పిన దానికి ఒక నిదర్శనం. ఫోటోలో కూడా ఫోటో రూపంలో అక్కడ బాబా ఉన్నాడు. నమస్కారం పెడితే దాన్ని స్వీకరించాడు. అంటే ఇక్కడ షిరిడీలోకి వచ్చి బాబాకు ప్రత్యక్షంగా నమస్కారం పెట్టింది, ఆ రోజు ఫోటోకి పెట్టింది, 2 సమానమే అయింది. కనుక షిరిడీకి వెళ్ళలేని వాళ్ళు వెళ్ళలేకపోతున్న బాధపడక్కర్లా, వెళ్ళాలని సంకల్పం చేయాలి. అప్పటి వరకు బాబాను పూజించుకుంటూ కూర్చుంటే
షిరిడీకి వెళ్ళి బాబాను పూజించిన ఫలితమే వస్తుంది తప్ప ఫలితం వేరు, అనుభూతి వేరండి. ప్రత్యక్షంగా వెళ్తే పొందేది అనుభూతి, వెళ్ళకపోయినా ఎక్కడైనా నమస్కారం పెట్టినా ఎక్కడైనా ప్రార్థన చేసినా వస్తుంది ఫలితం, అది ఫలితం. ఫలితం వేరు, అనుభూతి వేరు. ఫలితం ఎక్కడి నుంచైనా వస్తుంది, అనుభూతి ప్రత్యక్షంగా పోయినప్పుడే వస్తుంది. అలాగే అప్పాసాహెబ్ కులకర్ణి, ఇతను 1917వ సంవత్సరం అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చింది. అంటే ఇంకో సంవత్సరం అంటే బాబా సమాధి అవుతా అన్నప్పుడు ఈ అప్పాసాహెబ్ కులకర్ణి వంతు బాబాను దర్శించే భాగ్యం అతనికి వచ్చిందని చెప్తున్నాడు. ఇతనికి బాలాసాహెబ్ బాటే బాబా గారి ఒక ఫోటో ఇచ్చి పూజ చేసుకో, అవతార పురుషుడు సద్గురు సాయినాథుడు, ఈయన నమ్ముకుంటే సర్వశుభాలు చేకూరుతాయి, మన అదృష్టం ఉంటే తప్ప ఆయన్ని మనం పొందలేము అని చెప్పి ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ ఫోటో పెట్టుకొని చక్కగా గంధాక్షతలు వేస్తూ ధూపం చూపిస్తూ శ్రద్ధాభక్తులతో పూజించుకునేవాడు అప్పాసాహెబ్ కులకర్ణి. అంటే శ్రద్ధ ఎక్కడుంటే అక్కడ భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. అతను ఎప్పటి నుంచో బాబాను పూజించిన వాడు ఏం కాదు, 1 సంవత్సరం క్రితం వాళ్ళు చెప్పిన మాటను నమ్మి నిజంగా శ్రద్ధతో పూజిస్తున్నాడు. ఆ శ్రద్ధే తపస్సుగా మారింది, బాబా సాక్షాత్కారం కూడా ప్రసాదించే స్థితికి తీసుకొచ్చింది. ఒకసారి ఈ కులకర్ణి భివండి పర్యటనకు వెళ్ళాడు. వారం రోజులు నేను భివండి పర్యటనకి వెళ్తున్నాను, ఇంట్లో జాగ్రత్త అని భార్య పిల్లలు చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి మధ్యాహ్నం పూట 12 గంటలప్పుడు హారతి అయిపోయిన తర్వాత ఒక ఫకీర్ వచ్చాడు. ఆ ఫకీర్ గారికి ఆ ఇంటి ఇల్లాలు ₹1 ఇచ్చింది. ఆ ఫకీర్ని చూస్తే అచ్చం బాబాలా కనిపించాడు. ఏమండి మీరు షిరిడి సాయిబాబా గారా అని అడిగారు. ఆమె ఎంత అమాయకురాలు పాపం, అని ఆమెకి తెలిసి ఉండదు, ఫోటో చూసి ఉంటుంది. షిరిడి సాయిబాబా మన ఇంటికి వస్తాడా అని ఆమెకు తెలిస్తే ఎందుకంటది. తలగుడ్డ కడితే ఇప్పుడు మనం కూడా అంతే, ఎవరైనా తలగుడ్డ కట్టుకొని బాబాలాగా తెల్లబట్టలు వేసుకుంటే బాబాలాగే కనిపిస్తాడు. బాబానే అంటాం, బాబాలాగా పూజ చేస్తాం, బాబాలాగే దక్షిణిస్తాం, అసలు ఇంక అన్నీ చేసేస్తాం. మన ఆవేశం చాలా గొప్పది, భక్తి తక్కువ ఆవేశం ఎక్కువ అని అలా అందరూ బాబాలు తయారైపోయారు. తలగుడ్డ కట్టుకుంటే బాబాలాగా చూస్తారు, తలగుడ్డ కట్టుకుంటే డబ్బులు వేస్తారు అనే దాంతో అందరూ తలగుడ్డలు కట్టుకుంటారు. అసలు తలగుడ్డ ఎందుకు కట్టుకోవాలి, దాని ప్రయోజనం ఏంటి, దాని అర్హత ఏంటి, ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా తలగుడ్డ కట్టుకుంటే బాబా అయిపోతామని వాళ్ళు, తలగుడ్డ కట్టుకుంటే బాబాలు అయిపోతారని మనము వెళ్తూ ఉంటాం. కాబట్టి అతను వచ్చిన ఫకీర్ కూడా తలగుడ్డ కట్టుకున్నాడు కాబట్టి ఇతను సాయిబాబానే అనుకొని, ఏమండి మీ షిరిడి నుంచి వచ్చారా? లేదమ్మా, నేను షిరిడి నుంచి రాలేదు, నేను భగవంతుని సేవకుణ్ణు, వారి ఆజ్ఞానుసారము మీ యొక్క యోగక్షేమాలు కనుక్కోవడానికి వచ్చాను అన్నాడు. బాబా ఎప్పుడు అలాగే చెప్తాడుగా, నేను ఒక ఫకీర్ని, నేను భగవంతుని సేవకుణ్ణి, నేను రక్షకుణ్ణి కాదు అనేసి తన గురించి ఎప్పుడూ అలా చెప్తాడు. మళ్ళీ కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఎవరికి అర్థం కాకుండా నా నామస్మరణ చేయండి, నా పాదపూజ చేయండి, నా ధ్యానం చేయండి, మిమ్మల్ని మరణం నుంచి కాపాడుతాను, కలి మాయ నుంచి మీరు రక్షించబడాలంటే సాయి సాయి అనండి. ఇలా అన్నీ డబలే. అంటే దానికి కారణం ఏంటి, మనం పరీక్ష పెడతాడు. ఎవరికైతే విశ్వాసం ఉందో వాడు బాబా ఎన్ని చెప్పినా కానీ అవి నమ్మకుండా బాబా భగవంతుడని నమ్ముతాడు. విశ్వాసం లేకుండా ఊగిసలాడేవాడు ఉంటాడు, ఈయనేం దేవుడండి ఫకీర్లాగా ఉన్నాడు, గడ్డాలు మీసాలు ఉన్నాయి, ముస్లిం అంటున్నారు అనేవాడికి చూసారా ఆయన ముస్లిము, చూసారా ఆయన ఫకీర్ అంట, ఆయన భగవంతుడు సేవకుడని చెప్పాడు కదా, ఆయనే భగవంతుడు సేవకుడని చెప్తే, ఆయనే విష్ణు సహస్రనామం పారాయణం చేయమని చెప్తే ఆయన ఎందుకు పూజిస్తున్నారు? ఆయన చెప్పింది చేయాలని కొంతమంది స్వామీజీలు చెప్తుంటారు. బాబా గారు ఏం చెప్పాడు, విష్ణు సహస్రనామం పారాయణ చేయమన్నాడు, అది చెయ్యాలి కానీ ఆయన ఎందుకు పూజిస్తున్నారు అంటారు. మరి అదే బాబా గారు నేనే సృష్టి స్థితిలయకారకుణ్ణి, నేనే జగన్మాతను, సకాల చరాచర జీవకోటిని ఆవరించిన చైతన్యాన్ని నేనే అని చెప్పాడు కదండి. మరి దానికి మేమేం చేయాలి? వాళ్ళు అవన్నీ ఒప్పుకోరు, అవన్నీ చదవరు. అంటే వాళ్ళు ఒక కోణంలోంచి బాబాను చూసి బాబాను భక్తుడిగానే మార్చేస్తే అందరూ మనం పూజిస్తున్న దేవుని పూజిస్తారనే ఒక పరిమితమైనటువంటి దాంట్లోంచి మాట్లాడుతుంటారు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు సత్యం ఎలా చెప్తారు? ఈ టీవీ వాళ్ళు కూడా ఎవరిని అడుగుతారంటే బాబాని విశ్వసించే భక్తులను అడిగితే వాళ్ళు చెప్తారు బాబా అంటే ఏంటో. కానీ బాబాని వ్యతిరేకించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబా గారి విషయంలో మీ ఉద్దేశం ఏంటండి అని మూతికాడ మైకి పెడతారు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఆయన ఒక ఫకీరని కొంతమంది, ఆయన విష్ణు సహస్రనామం చేయమన్నాడు కాబట్టి అది చేస్తే సరిపోతుంది కదా, ఆయన ఎందుకు పూజిస్తారని కొంతమంది చాలా లౌక్యంగా, ఎవరు మళ్ళీ విమర్శించినట్టు ఉండకూడదు కానీ బాబా భక్తిని తగ్గించేయాలి అంటారు. కానీ బాబా భక్తులు అంత అమాయకంగా ఏం లేరు. బాబా గురించి తెలిసినటువంటి
కొంతమంది బాబా అనుగ్రహం పొందినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బాబా అంటే ఏంటి మేమేం చెప్పక్కర్లా, మేము చెప్తే అదేమీ కాదు. కానీ ఆ మహానుభావుడు ఆయన శక్తి ముందు ఎవరు ఆగుతారు? ఆయన సాక్షాత్తు నారాయణుడే కాబట్టి ఆయన పని ఆయన చేసుకొని పోతాడు. వేరే వాళ్ళు ఎవరో కొంతమంది స్వామీజీలు చెప్తే మేమంటే మారిపోవచ్చు, ఇంకొకరు మారిపోవచ్చు. ఆయన సంకల్పాన్ని ఎదిరించే శక్తి ఎవరికి ఉంటుంది? నారాయణ అనేక రూపాల్లో వస్తుంటాడు, కానీ నారాయణుడు ఈ రూపంలో వచ్చాడని ఎందుకు అనుకోకూడదు? అట్లాగా బాబా గారు ఫకీర్ రూపంలో వచ్చాడు అక్కడికి. ఆమె గుర్తించింది, అదృష్టవంతులే, కాకపోతే పూర్తిగా కాదు. ఏమంటే షిరిడి నుంచి వచ్చారా మీరు? కాదమ్మా, నేను భగవంతుని సేవకుని, మీ యొక్క యోగక్షేమాలు కనుక్కోవడానికి వచ్చానని తెలివిగా చెప్పి వెళ్ళిపోయాడు. ఈ కులకర్ణి గుర్రం భివండిలో కొద్ది జబ్బు పడిపోయిందంట. ఆయన యొక్క పర్యటన మానుకొని వెంటనే అతను తన సొంతూరికి వచ్చాడు. రాగానే భార్య చెప్పింది, ఏమండి నిన్న మధ్యాహ్నం పూట ఇట్లా ఒక ఫకీర్ వచ్చారు, ₹1 ఇచ్చానండి. ఆయన అచ్చం షిరిడి సాయిబాబా లాగా ఉన్నారండి, మీరు పూజించే ఫోటోలు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడండి. నేను అడిగాను, ఏమండి మీరు షిరిడి సాయిబాబా అంటే కాదని చెప్పాడు, భగవంతుని సేవకునన్నాడు, మీ యోగక్షేమాలు కనుక్కోవడానికి వచ్చానన్నాడు అని చెప్పింది. అయ్యయ్యో ఎంత పని చేశావు, నిజంగా ఆయన షిరిడి సాయిబాబాని అయి ఉంటాడు, ఆయన రకరకాల రూపాల్లో వస్తుంటాడంట, ఆయన భక్తులు చెప్తుంటారు. అయ్యో సరే, అయినా కాకుండా కానీ ₹1 ఇవ్వడం ఏంటి, మనకు కావాల్సినంత సంపద ఉంది కదా, ఈ ఆడవాళ్ళతో వచ్చిన సమస్య ఇదే, దానం చేయడం రాదు, నేనైతే ₹10 ఇచ్చేవాడిని అని చెప్పేసి మాటలు బ్రహ్మాండంగా చెప్తాం కదా మనం కూడా, మాటలే కదా చెప్పడం, సమయం సందర్భం వచ్చినప్పుడు చాలా కష్టమైపోద్ది ఆచరించాలంటే. మనలాగే ఆయన కూడా అనేసాడు. అనేసి ఊరుకున్నాడా? చాలా భక్తితో ఆ ఫకీర్ ఎక్కడ దొరుకుతాడేమో ₹10 ఇద్దామని వెతికాడు. వెతికి వేసారి పోయాడు, అక్కడ దొరకల. మధ్యాహ్నం 12:30 అయిపోయింది, ఆకలిస్తుంది, అయినా వెతుకుతున్నాడు, ఎక్కడ దొరకల. అలసిపోయి ఇంటికి వచ్చేసాడు. ఇంకా ఏం చేస్తారు, చివరికి ఎన్ని ఉన్నా కానీ ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు అన్నట్టుగా భోజనం చేశాడు. భోజనం చేసి ఇంకా ఆయన కోసం వెతకడానికి పోలా, ఏదో కాస్త వాకింగ్ చేద్దాం, తిన్న తర్వాత 1 కిలోమీటర్ నడిస్తే ఆరోగ్యం అని చెప్పారు కదని తన స్నేహితుడిని తీసుకొని వాకింగ్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో దూరంగానే ఒక ఫకీరు పరిగెత్తుకుని వస్తున్నాడంట. మళ్ళీ మామూలుగా రావడం కాదు, అన్నీ ఎలా చేస్తాడు చూడు బాబా గారు. ఏదో పని ఉన్నవాళ్ళలాగా ఈయన దగ్గర పరిగెత్తుకు ఈయన ఆశ్చర్యపోయాడు, ఎవరు ఆ ఫకీరు నా దగ్గర అంటే, ఇప్పటిదాకా ఈయన ఆయన కోసం వెతికితే ఈయన భోజనం చేసిన వెంటనే ఆ ఫకీరు ఈయన దగ్గర పరిగెత్తుకొని వస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే సత్యతలు రాస్తాడు ఏమాడు పంతు గారు, ఆకలి కడుపుతో ఉత్తి కడుపుతో నువ్వు దేన్ని వెతకూడదు, అది ఫలితం ఇవ్వడదు. బాబా మార్గంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆకలితో ఉండకూడదు. ఆయన మన తండ్రి, తన కొడుకు కడుపు ఆకలితో ఉంటే తండ్రి ఆనందపడ్డు, కాబట్టి కొడుకుకు అన్నం పెట్టి తిన్న తర్వాత ఆయన కోరిక తీరుస్తాడు. ఆయనకి ఎప్పుడైతే ఈయన భోజనం చేశాడో తృప్తిగా, అప్పుడు బాబాగారు పరిగెత్తుకుని వచ్చాడు. అది దాని అర్థం ఏంటంటే, మీరు ఉత్త కడుపుతో నన్ను వెతకాల్సిన అవసరం లేదు, ఉత్త కడుపుతో మీరు కష్టపడక్కర్లేదు నా అనుగ్రహం కోసం, శుభ్రంగా అన్నం తినండి, అన్నం తిని ప్రార్థన చేయండి, నేను తీసుకుంటానంటున్నాడు. అది అత్యంత సులభ మార్గం బాబా మార్గంలో. ఎప్పుడు చెప్పినట్టుగానే ఏదో ఉపవాసాలు చేసి తపవాసాలు చేసి పెద్ద పెద్ద తీర్థయాత్రలు చేసి గంగలో మునిగి ఆడ మునిగి ఈడ మునిగి పుణ్యం సంపాదించుకో, ఇవన్నీ అక్కర్లేదు. నువ్వు ఎలాగన్నా ఉండు, ఎక్కడన్నా ఉండు, ప్రేమతో బాబా అని పలుకుతానంటున్నాడు అంతే. మరి రాత్రి యాక్సిడెంట్ జరిగింది, మొన్న చెప్పాం కదా, నిన్న జరిగిన బస్సు యాక్సిడెంట్, ఎంత పెద్ద యాక్సిడెంట్. వాళ్ళు ఏం చేశారు? ఉపవాసాలు చేశారా, తపవాసాలు చేశారా? ఏం చేయలేదే, హాయిగా నిద్రపోయారు. నిద్రలో ఉన్న వాళ్ళని కాపాడుకున్నాడు. కారణం, వాళ్ళు మెలకుగా ఉన్నప్పుడు బాబాను ప్రేమించేవాళ్ళు కాబట్టి. అంటే ఆ విధంగా బాబా గారు అతను భోజనం చేసిన వెంటనే పరిగెత్తుకొని రావడంలో ఉద్దేశం ఏంటంటే, నువ్వు భోజనం చేసి కడుపు నింపుకు ఇక ఆనందంగా ఉండి అప్పుడు నా కోసం వెతుకు, నేను కనిపిస్తాను అన్నాడు. అప్పుడు బాబా అతని దగ్గర పరిగెత్తుకొని రాగానే చేయి దాపాడు. చేయి దాపితే ఫకీర్ చేయి చాచి దక్షిణ అడిగాడు. అప్పాసాహెబు ₹1 ఇచ్చాడు. చూడండి, ఇందాక ఏమన్నాడు, ఫకీర్ గారు ఉంటే నేను ₹10 ఇచ్చేవాడిని అన్నాడు. మనం కూడా గుళ్ళో పూజారి గారు అడిగినప్పుడు, శటకోపం గట్టిగా పెట్టినప్పుడు, ప్రసాదం కొద్దిగా బాగా పెట్టినప్పుడు బాగా మర్యాద చేస్తే, ఏమండి గుళ్ళో పలానా పని చేయాలనుకుంటున్నామంటే అప్పుడు ఆనందంగా ఉంటాం. ప్రసాదం పెట్టాడు, శటకోపం పెట్టాడు, క్షేమ సమాచారాలు చక్కగా కనుక్కున్నాడు, అందరిలో మనకు మంచి మర్యాద ఇచ్చాడు. ఏం పర్లేదు, మీకు ఎంత కావాలంటే అంత చెప్పండి, ఎంత 10,000 20,000 రాసేస్తాం, ఇచ్చేస్తామని. ఆ తర్వాత మళ్ళీ పూజారి ఎక్కడ కనపడతాడా అని భయపడిపోయి తిరుగుతూ ఉంటాం అన్నమాట. అలాగే ఈయన కూడా ₹10 ఇస్తా అన్నవాడు ఫకీర్ వస్తే ₹1 ఇచ్చాడు. బాబా గారు ఊరుకుంటాడా? బాబా దగ్గర ఎవరైనా ప్రమాణం చేశారా, మాట ఇచ్చారా, వదిలిపెట్టాడు. ఎక్కడో ఒక చోట ముక్కు పిండి వసూలు చేసుకుంటాడు. ఎందుకని? ఆ డబ్బుల మీద మమకారంతో కాదు. అసత్య దోషం నీకు అంటకూడదు, అసత్య పాపం నీకు అంటకూడదు. రెండోది, నీ దగ్గర ఎక్కువగా తీసుకొని నేను కూడా నీకు ఎక్కువగా ఇవ్వాలి, అది అక్కడ కూడా మళ్ళీ ప్రేమే. అప్పుడు ఏం చేశాడు ఆయన, ఫకీర్ మళ్ళీ చేయి చాపాడు, మళ్ళీ ₹2 ఇచ్చాడు. అంటే 1, 2, 3 అయిపోయినాయి.
అప్పటికి ఫకీర్ సంతృష్టి చెందలేదంట. అప్పాసాహెబ్ ఏం చేశాడు, తన మిత్రుని వద్ద నుంచి 3 రూపాయలు తీసుకొని ఇచ్చాడు. 1 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 3 ఇచ్చాడు, 6 అయిపోయినాయి. ఆ ఫకీర్ ఊరుకుంటాడా? 10 రూపాయలు ఇచ్చేవారు వదిలిపెట్టడు. మళ్ళీ చేయి చెప్పాడు. అప్పుడు ఏం చేశాడు, డబ్బులు నా కాడ లేవయ్యా, నా దగ్గర ఉన్నాయి అయిపోయినాయి, నా మిత్రుడి అయిపోయినాయి, నువ్వెక్కడ నక్షత్రంలా తగులుకున్నావు అనుకొని, సరే ఇంటికి రండి ఇస్తాను అన్నాడు అనమాట. అప్పాసాహెబు మళ్ళీ అందరు కలిసి 3 ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఇంటికి వెళ్ళాక మళ్ళీ 3 రూపాయలు తెచ్చి ఇచ్చాడు. 6, 3, 9 అయిపోయినాయి. 9 ఎందుకు ఒప్పుకుంటాడు? ఆయనకు 10 రూపాయలు కావాలి కదా, అందుకని మళ్ళీ చేయి చెప్పాడు. ఓరి నాయనో, ఈయన వదిలిపెట్టేటట్టు లేడే, ఆ 10 రూపాయలు ఇస్తా అనేది మర్చిపోయాడు. వెంటనే మళ్ళీ ఆ యొక్క 10 రూపాయలు తీసుకొని వచ్చి, చిల్లర లేదు నా దగ్గర అన్నాడు. సరే ఆ 10 రూపాయలు ఇలా ఇవ్వండి అన్నాడు ఆ ఫకీర్. ఆ 10 రూపాయలు తీసుకున్నాడు, 9 రూపాయలు చేతిలో పెట్టాడు. సర వచ్చినంత స్పీడ్గా వెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం ఏంటి? 9 రూపాయలు ఆయనకి ఇవ్వడం కోసం 10 రూపాయలు తీసుకున్నాడు. 9 అనేది నవవిధ భక్తులకు చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి, నవవిధ భక్తులు సంపాదించి జీవిత పరమార్థాన్ని సాధించును ఆయన అని బాబా ఆశీర్వదించి ఆ 9 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే 10 రూపాయలు ఇస్తానందుకు 10 రూపాయలు తీసుకెళ్ళాడు. అతనికి నవవిధ భక్తులు ఇవ్వడానికి 9 రూపాయలు అతని చేతిలో పెట్టి వెళ్ళాడు. గురువు ఏం చేసినా ప్రతి దాంట్లో అర్థం పరమార్థం ఎంతో ఉంటుంది కనుక, ఆయన ఎంత గొప్ప చతురతతో అతనికి 10 రూపాయలు ఇస్తానని సంకల్పం కల్పించాడు. 10 రూపాయలు తీసుకున్నాడు, 9 రూపాయలు చేతిలో పెట్టాడు. ఇవన్నీ కూడా మన జీవిత విధానంలో మానవుల యొక్క మనస్తత్వాన్ని తెలియజేస్తుంది, గురువు యొక్క సంకల్పాన్ని తెలియజేస్తుంది, మన యొక్క సాధనని తెలియజేస్తుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి కథలను అందించినటువంటి హేమాడ్ పంత్ గారికి, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మనకు అందజేసినటువంటి ప్రతి నారాయణరావు గారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ జీవితాంతం వారికి కృతజ్ఞులుగా ఉందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం శ్రీ సాయిరామ్.